కి ఈ రోజు ఈ జూమ్ కి రావడానికి కారణం వాళ్ళు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు జూమ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్, అందరికీ తెలుసు. వన్స్ అగైన్ నన్ను నేను పరిచయం చేసుకుంటున్నా. నా పేరు సౌజన్య, ఫ్రమ్ చెన్నై. చెన్నై దగ్గర పొన్నేరి మాది. ఈ బిజినెస్ లో నేను డబుల్ క్రౌన్ డైరెక్టర్ గా ఉన్నాను. బిజినెస్ కి రాకముందైతే నార్మల్ ఒక హౌస్ వైఫే. క్వాలిఫికేషన్ ఇంటర్ సెకండ్ ఇయర్ మాత్రమే. డిగ్రీ జాయిన్ అయిన తర్వాత మంచి సంబంధం వచ్చిందని చెప్పి నాన్న ఆ రోజు, మాది తడ, నెల్లూరు డిస్టిక్, నన్ను ఇచ్చిన ప్లేస్ తమిళనాడు. పర్వాలేదు, 1 అవర్, మా తడ బార్డర్ కాబట్టి 1 అవరే కదా ట్రావెల్ అని చెప్పి నాన్న నన్ను ఇక్కడ ఇవ్వడం జరిగింది. కానీ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల నేనైతే చాలా సఫర్ అయ్యాను. మనం ఏది సాధించలేకపోయామే, లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చిందే. చదువుకున్న రోజుల్లో బాగా చదివేదాన్ని. మళ్ళా ఇక్కడికి వచ్చిన తర్వాత టోటల్ చదువు అనేది క్వశ్చన్ మార్క్ అయిపోయింది నాకు. ఇంకా ఏది లేదు నా డ్రీమ్స్. ఓన్లీ మా హస్బెండ్ కి సపోర్ట్ చేయాలా, ఇంకా జాయింట్ ఫ్యామిలీ, ఇంకా ఫ్యామిలీ, నేను, హస్బెండ్, అమ్మ, నాన్న. నాన్నకి ముగ్గురు ఆడపిల్లలమే, నేను మొదటి అమ్మాయిని. ఇంకా ఆ రెస్పాన్సిబిలిటీ, ఇక్కడ ఉన్న రెస్పాన్సిబిలిటీ, ఈ బాధ్యతలు తీసుకొని నాకంటూ ఒక ఏ గోల్ ఉన్నా వాటిని చంపుకొని ఫుల్ అండ్ ఫుల్ ఇన్వాల్వ్మెంట్ తో ఫ్యామిలీ ఉమెన్ ఎలా ఉంటారు ఫుల్ గా, ఇంకా అది చూసుకోవడమే సరిపోయింది. తర్వాత పిల్లలు, ఫస్ట్ అబ్బాయి, సెకండ్ ట్విన్స్, ముగ్గురు మగ పిల్లలే. వాళ్ళు ఎదిగే కొద్దీ మనకందరికీ తెలుసు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. కానీ సార్ శాలరీ వైస్ గా చూస్తే అసలు ఏమాత్రం ఆ ఖర్చులకి ఆ శాలరీకి మ్యాచే అవ్వదు. ఎవరి దగ్గర చేయి జాపాలన్నా నచ్చేది కాదు. కానీ చేయి జాపాల్సిన పరిస్థితులు. ఎందుకంటే ఆ టైం అలా ఉంటుంది కాబట్టి మనందరికీ తెలుసు. నాన్న దగ్గర ప్లస్ ఇంకెక్కడైనా ఆ లేడీస్ కి ఎక్కడైనా లోన్స్ ఇస్తే ఆ లోన్స్ తీసుకోవడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ నెల పెడితే ఆ నెలని ఎలా తొయ్యాలా, ఎలా మనం నెట్టాలా అని చెప్పి వాటి, అంటే ఫుల్ అండ్ ఫుల్ బడ్జెట్ వేసుకొని ప్రయాణం చేయడమే. ఆ విధంగా ఉన్నది ఫ్యామిలీ అయితే. బాగా సఫర్ అయ్యాం. మామయ్య రిటైర్ చేస్తే జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఆ ఏం తెలియలేదు. మేము అందరం వేరుపడిన తర్వాత చిన్న చిన్నగా ఖర్చులేంటి, దాని తర్వాత మనం ఎలా దాన్ని బీట్ చేయాలా, ఇవన్నీ అయితే అర్థం చేసుకుంటూ ముందుకొచ్చా. కానీ ఒకే ఒకటి అయితే అర్థమవుతుంది, మనకి సంపాదించిన డబ్బులు అయితే పిల్లల స్టడీస్ పరంగా సరిపోదు. ఏదో ఒకటి చెయ్యాలా, జాబ్ అయితే సరిపోదు, జాబ్ అయితే సరిపోదు అన్న విషయం అయితే అర్థమైంది. జాబ్ కాకుండా ఇంకా అడిషనల్ గా ఏదైనా బిజినెస్ చేయాలా అంటే అందరికీ తెలుసు, పెట్టుబడి పెట్టే వ్యాపారాలు చేయాలి. అప్పట్లో పెట్టుబడి లేకుండా మనకి వెస్టేజ్ ఏం కాదు కదా, పెట్టుబడి లేకుండా చేయడానికి. ఆ విధంగా పెట్టుబడి పెట్టే ఇంకా వ్యాపారం చేయాలా అని స్టార్ట్ చేసినప్పుడు చాలా వ్యాపారాలు ఎదుర్కొన్నాం. సార్ సార్ కంపెనీకి వెళుతూ జాబ్ చేస్తూ ఈవినింగ్ టైమ్స్ లో, మార్నింగ్ టైమ్స్ లో, మధ్యాహ్నం లంచ్ టైమ్స్ లో, అలాంటి చిన్న చిన్న టైమ్స్ లో చిన్న చిన్న బిజినెస్లు స్టార్ట్ చేశారు పెట్టుబడి పెట్టి. కానీ ఏదైతే సరే కొంచెం ముందుకెళ్ళినట్టే ఉంటుందే గానీ వెనక్కి తిరిగి చూస్తే ఆ ఉన్నదాన్నే రొటేషన్ చేసుకుంటూ ఉంటామే కానీ లాభం అయితే వచ్చేది కాదు. మనం ఏదైతే నేను జ్యువెలరీ ఇచ్చుంటాను కదా, నగలు ఇచ్చుంటాను మనీకి, ఆ ఆ డబ్బులు మనం వస్తది మళ్ళీ విడిపించుకుంటాం అన్న కాన్సెప్ట్ లోనే పెట్టామే కానీ అసలు ఏ మాత్రం విడిపించలేమన్న విషయం తర్వాతే అర్థమైంది. వచ్చిన డబ్బు మళ్ళా పెట్టుబడి పెట్టి ఆ వ్యాపారాన్ని ముందుకు నెట్టాల్సి వస్తుందే గాని ఏ మాత్రం లాభం అయితే తీసుకోలేదు మేము. ఇంకా ఇంకొక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇది బాగుంటది అని చెప్పి అట్లాగా ఒక 4-5 బిజినెస్లు సారు వేసుకొని ముందు అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చారే గాని ఎక్కడ మాకు క్వశ్చన్ మార్కే. ఎక్కడ ఏది సంపాదించలేకపోయాం. ఉన్నది పోగొట్టుకున్న పరిస్థితికి వచ్చాం. ఆ టైంలోనే చాలా బాధేసింది. అంటే ఉండేది కొంచెం, నానిచ్చిన ఆ నగల్ని గమ్మున పెట్టుకోన్నా మనకి ఫ్యూచర్ లో పిల్లల స్టడీస్ కి ఉపయోగపడి ఉంటది కదా. రాంగ్ స్టెప్ వేసేసామే. ఎందుకు ఇలా మనం ఇట్లాంటి బిజినెస్ స్టార్ట్ చేసాం, వేస్ట్ గా అన్ని పోగొట్టుకున్నామే అని చెప్పి చాలా బాధపడ్డాం. బాధపడి ఏం ప్రయోజనం లేదు. కాలిపోయిన తర్వాత ఇంక మనకు ఆ పెయిన్ వచ్చి అనుభవించే కావాలి కదా. ఇంకా దాన్ని చూసుకుంటూ ఉంటే కుదరదు. ఆ పెయిన్ అనుభవిస్తూనే నెక్స్ట్ ఏంది అని ఆలోచించేటప్పుడు సార్కి ఓమన్ కంట్రీలో జాబ్ వచ్చింది. అక్కడైతే 1 lakh శాలరీ అనగానే సరే మెయిన్ గా నాకు నగలు విడిపించుకుంటామో విడిపించుకోమో, 10 రూపాయలు వెనకేసుకుంటామో లేదో గానీ ఓమన్ కంట్రీకి ఆయన వెళ్ళిన పరిస్థితి ఏంటంటే బ్యాంక్ లో లోన్ తీసుకున్నాం బిజినెస్ కోసం. ఆ లోన్ అన్నా కట్టాలి కదా, వాళ్ళు ఒప్పుకోరు కదా అని చెప్పి
సార్ అయితే వెళ్ళే కావాలా అని చెప్పి వెళ్ళిపోయారు. దగ్గర దగ్గర 2 ఇయర్స్ అగ్రిమెంట్ వేసుకున్నారు. పోయిన తర్వాత అక్కడ అసలు ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మాకు అమ్మ వాళ్ళ ఇంటికి 1 అవర్ మాత్రమే ట్రావెల్. ఎప్పుడు వదిలి ఉన్న రోజులైతే లేవు. పిల్లల్ని అయితే అసలు ఎప్పుడు మిస్ కాలేదు. కానీ ఇంకా ఆయన వల్ల మెయిన్ ఇంకా పని ఖచ్చితంగా కట్టాలి కదా, మనం వెళ్ళాలి కదా అని చెప్పి పర్పస్ లో వెళ్ళిపోయారు. 2 ఇయర్స్ ఓన్లీ సైన్ వేసాం కాబట్టి ఉండాలా, పని చేయాలా ఇంకా ఖచ్చితంగా అన్న దాంట్లో పనిచేసి 2 ఇయర్స్ తర్వాత ఒక 3 మంత్స్ ఉంటుంది. 3 మంత్స్ ఇంకా సార్ వచ్చేస్తారు ఇంక ఇండియాకి అన్నప్పుడే నేనైతే ఆ 2 సంవత్సరాలు ఎన్ని దేవుళ్ళు మొక్కునేదాన్నో, సార్ ఇక్కడికి ఖచ్చితంగా రావాలి, మనీ పరంగాను మాకు కావాలి, ఏ బిజినెస్ అయితే దొరికినా నేను ఇంకా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి కొంచెం నేను ఏదో ఒకటి చెయ్యాలా, ఇంట్లో నుంచి బయటకు రావాలన్న కాన్సెప్ట్ తో వెతుకుతూ ఉన్నప్పుడే పక్కనేంటి నైబర్ అక్క, మాకు చాలా పరిచయం 7 ఇయర్స్ గా, అక్క వచ్చి ఈ వెస్టేజ్ అనే ఒక ఆపర్చునిటీని నాకు ఇవ్వడం జరిగింది. నిజంగానే వెస్టేజ్ ఆపర్చునిటీ అవకాశం ఎలా దొరుకుతుంది అంటే, ఏదో ఒక పుణ్యం చేసుకుంటే దొరుకుంటదేమో, ఎవరో ఒకరు మన ఇంట్లో పుణ్యం చేస్తే దొరికిందేమో అని జాయిన్ అయినప్పుడు నాకు అర్థం కాలేదు. ఈ రోజు అర్థమవుతోంది. అలాంటి ఒక అవకాశాన్ని అక్క నాకు ఇవ్వడం జరిగింది. అక్క వచ్చి చెప్పినప్పుడు కూడా ప్రోడక్ట్స్ పరంగానే మాట్లాడారు. ఏ విధంగా మార్కెటింగ్ ప్లాన్ నాకు అసలు ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఒకవేళ చేసినా నేను తీసుకునే రిసీవింగ్ లో కూడా లేనేమో. ఓన్లీ ప్రోడక్ట్స్. ఎందుకంటే బాగా అదే మీకు చెప్పినట్టు నేను ఇంటర్ అయిందే మ్యారేజ్ చేసుకోవడం వల్ల పిల్లలు కూడా ఒక చిన్న ఏజ్ లోనే నాకు 3 పిల్లలు ఉండడం వల్ల హెల్త్ ఇష్యూస్ అయితే చాలా ఉన్నాయి. కాల్షియం తక్కువైపోయింది, ఫోలిక్ ఐరన్ బాడీలో తక్కువైంది, లో బీపీ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఈ ప్రాబ్లమ్స్ ఉండుకొనే నేను ముందుకెళ్లేదాన్ని. అవి అక్క దగ్గర అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉన్నప్పుడు తను వచ్చి ఆ సప్లిమెంట్స్ పరంగానే నాకు చెప్పింది. దీంట్లో స్పిరులినా వాడటం వల్ల ఇలా లో బీపీ తగ్గుతుంది, కాల్షియం మన దాంట్లో బాగా డైజెషన్ అవుతుంది, బయట అదర్ కాల్షియం వచ్చి నాకు డైజెషన్ అయ్యేది కాదు. అవన్నీ షేర్ చేయడం వల్ల ఈ కాల్షియం గురించి చెప్పింది. నోని అనేది ఆల్రెడీ నేను టానిక్ రూపంలో మా అత్తమ్మ వాళ్ళకి తీసుకొని వాళ్ళు తాగేది. టానిక్ లో ఉండేది నోని. దానివల్ల దాని గురించి నాకు తెలుసు కాబట్టి క్యాప్సూల్స్ వైస్ లో ఉన్నాయి. టానిక్ అయితే నేను తాగేదాన్ని కాదు, నాకు నచ్చేది కాదు. క్యాప్సూల్స్ అయితే వేసుకోవచ్చు కదా అని నోని అయితే నేనే సెలెక్ట్ చేసుకున్నా. నోని, స్పిరులినా, కాల్షియం నా ఫస్ట్ జాయినింగ్ వెస్టేజ్ లో వెళ్ళాను, ప్రోడక్ట్స్ తీసుకున్నాను. ప్రోడక్ట్స్ అయితే నాకు బాగా నచ్చాయి. 20 డేస్ 25 డేస్ లో కాళ్ళ నొప్పులు తగ్గడం, మెడయాల నొప్పులు, మంటలు తగ్గాయి. చాలా వరకు టైర్డ్నెస్ లేకుండా ఉన్నింది నూనె తీసుకోవడం వల్ల. సరే నాకైతే బాగుంది కదా, మా అమ్మ కూడా అదేలాగా బాధపడుతుంది కదా మోకాలు నొప్పులు కానీ టైర్డ్నెస్ కానీ. నాన్న కూడా షుగర్ బీపీ ఉన్నందువల్ల సఫర్ అవుతున్నారు కదా అని వెంటనే అమ్మకి నాన్నకే కాల్ చేసి చెప్పా. సరే అమ్మా ఏదో పట్టుకోరా చూద్దాము, నీకు తగ్గాయి అంటున్నావు కదా అని చెప్పి ఫస్ట్ నేను ప్రోడక్ట్ నేను వాడి వెంటనే నేను ఇంకొకరి ఇంటికి తీసుకెళ్లి పెట్టాను అంటే అది అమ్మ నాన్న ఇల్లే. ఎందుకంటే మనం చెప్పగానే వినేది వాళ్ళు మాత్రమే. అందుకని ఫుల్ కాన్ఫిడెంట్ నేనంటే వాళ్ళకి, ఏదైనా సరే మంచి చెప్తుంది అని చెప్పి. అందుకని ఆ ప్రోడక్ట్స్ తీసుకెళ్లి ఫస్ట్ ఆ అమ్మ వాళ్ళ ఇంట్లోనే అందజేశా. అమ్మ అయితే చాలా బాగా 25 ఇయర్స్ 25 డేస్ తర్వాత ఆ బానే ఉన్నాయి, పర్లేదు మా నాకు నచ్చాయి అని చెప్పింది. నాన్న కూడా సేమ్ అదే రిజల్ట్ ఇచ్చారు, అవే కంటిన్యూ చేస్తామని. ఓన్లీ ప్రోడక్ట్ యూజర్ అయ్యాము. నా ఐడి మీదే వాళ్ళకి తీసిచ్చేది, ఆఫర్స్ వచ్చేది. సెకండ్ మంత్ సోప్స్ ఫ్రీ అన్నారు. నేనైతే ఓల్డ్ చింతాలు మార్చను, క్లినిక్ ప్లస్ మాత్రమే, 3 రోజెస్ మాత్రమే, నేను బ్రాండెడే అక్క, నేను బ్రాండెడ్ కి తాటి నేను ఏది మార్చను అని చెప్పిన దాన్నే నేను కూడా. కానీ సెకండ్ మంత్ ఆఫర్ ఫ్రీ వచ్చినప్పుడు ఓన్లీ ప్రోడక్ట్సే కదా వాడి చూద్దాంలే అని చెప్పి 2 సోప్స్ ఫ్రీ వచ్చినప్పుడు వాడి చూసా, నాకు బాగా నచ్చాయి. ఆ ఓల్డ్ చింతాలు పక్కన పెట్టా. టీ అదేలాగా ఒక మంత్ ఫ్రీ వచ్చింది, 3 రోజెస్ టీని పక్కన పెట్టా. అన్ని మనం యూజ్ చేసే వస్తువుల కన్నా ఇవి బాగా నచ్చాయి. అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్నగా ఇంట్లో అన్ని మార్చడం స్టార్ట్ చేశా. హెయిర్ ఆయిల్, షాంపూ, ఇంకా కొన్ని కొన్ని విషయాలు రేట్ ఎక్కువ అని చెప్పి నాకు ఒక మైండ్. బట్టలు ఉతుక్కునే లిక్విడ్స్ ఇవన్నీ మనకైతే 100 రూపీస్కి వచ్చేస్తుంది కదా, 200కి వచ్చేస్తుంది కదా, ఇవి ఎందుకు ఇంత పెట్టి కొనాలి. అల్ట్రా స్క్రబ్ ఇవన్నీ వచ్చి నాకు ప్రోడక్ట్లు హై కాస్ట్. అందుకని ఏవేవి కంపారిజన్ చేసుకునేదాన్ని, బయట ప్రోడక్ట్ కి ఈ ప్రోడక్ట్ కి ఇది తక్కువగా ఉంటే దీనికి దీనికి మ్యాచ్ అయితే తీసుకునేదాన్ని, హై కాస్ట్ అయితే తీసేదాన్ని కాదు. ఎందుకు మనం అంత ఖర్చు పెట్టి తీయాలా అని చెప్పి ఒక మైండ్ థాట్. నాకు తెలియదు కదా, నేను ప్రోడక్ట్ యూజర్ని. యూజర్స్ ఎప్పుడు అలాగే చూస్తారు. ప్రోడక్ట్స్ గా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మన టీమ్ లో కూడా ఓన్లీ ప్రోడక్ట్ యూజర్ గా వచ్చిన వాళ్ళంతా ఏం చూస్తారంటే కంపారిజనే చూస్తూ ఉంటారు. అదే కంపారిజన్ నేను చూసా. నాకు లైఫ్ మార్చుకోవాలని ఉంటే కదా, నాకు లైఫ్ మారుతుందని నమ్మకం వెస్టేజ్ లో తెలియదు కదా, అందుకని నేను కంపారిజన్ చేసుకుంటూ ప్రోడక్ట్లు తీసేదాన్ని. నాకే ఇప్పుడు అసలు ఆశ్చర్యం అనిపించేది, ఇన్ని ప్రోడక్ట్స్ ఈ రోజు నేను వాడుతూ ఉంటే ఆ రోజున ఎంత కంపారిజన్ చేసి తీసుకునేదాన్ని అని.
అలా కంపారిజన్ లోనే ప్రోడక్ట్స్ ఆఫర్స్ అలా తీసుకుంటూ వెళ్ళేటప్పుడు ఒక మీటింగ్ కి రా, ట్రైనింగ్ కి రా, నీకు ఇంకా అర్థమవుతుంది బిజినెస్ అని చెప్పి అక్క అయితే ఇన్వైట్ చేసేవాళ్ళు. ఈయన కూడా ఓమన్ నుంచి తిరిగి వచ్చేసారు. ఆ టైంలో ఆయన ఏదో ఒక కంపెనీ వెతుక్కోవడం, కొత్తగా కంపెనీ స్టార్ట్ చేద్దాం అంటున్నారు, ఇలా కంపెనీలో ఏదైనా జాబ్ వెతుక్కుంటానని రెండు పక్కల ఆయన ట్రై చేసుకుంటూ ఉన్నారు. నాకైతే భయం వేస్తూ ఉంది, ఎందుకంటే వదిలి అక్కడి నుంచి వచ్చేసారు, ఇక్కడ మళ్ళా వెతుక్కుంటున్నాడు, అప్పుడు నేను ఏదో ఒకటి ఖచ్చితంగా కొంచెం చెయ్యాలా, సార్కి సపోర్ట్ చేయాలా అని చెప్పి నేను వెస్టేజ్ ఇచ్చినా కూడా వెస్టేజ్ని పక్కన పెట్టేసి ఏదేదో ఎతుకుతున్నా నేను కూడా. ఆ అక్కమ్మ మీటింగ్ కి రా, ట్రైనింగ్ కి రా అని ఆమె చెప్తూ ఉంది. సరే, ఒక అలా ప్రాసెస్ వెళ్ళిపోయింది. 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ తర్వాత మళ్ళా తను కాల్ చేసి నాకు అట్లీస్ట్ అవార్డు వస్తున్నారు, అవార్డ్ ఫంక్షన్ కనరా అని చెప్పి 1.5 ఇయర్ అయిన తర్వాత ఒకే ఒకసారి తనకు అవార్డు ఇస్తున్నారు కదా, అవార్డ్ ఫంక్షన్ అంటుంది కదా, జస్ట్ ఏంది చూద్దాం, మాది చెన్నైలో మెడ్రాస్ యూనివర్సిటీలో అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది. ఆ అవార్డ్ ఫంక్షన్ హాల్ పక్కనే బీచ్ ఉంటుంది. అట్లాగే బీచ్కి వెళ్ళేసి వద్దాం పిల్లలకి అన్న కాన్సెప్ట్ తో ఊరికనే అక్కకి అలా కనిపించేసి అలా పిల్లల్ని తీసుకొని బీచ్కి వెళ్దాం అనే దాంట్లోనే నేను వెళ్ళా. ఫస్ట్ టైం సార్ని వదిలి చెన్నైకి వెళ్ళడం. అప్పుడు కూడా నాకు తోడు లేకుండా నేను ప్రయాణం చేసేదాన్ని కాదు, నాకు ఎవరో ఒకరు తోడు ఉండాలి. సార్ వాళ్ళ మేనమామ కూతురు ఉంటే ఆ అమ్మాయిని తీసుకొని నేను పిల్లలు వెళ్ళాము. మెడ్రాస్ యూనివర్సిటీలో అవార్డ్ ఫంక్షన్ చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. వెస్టేజ్ ని నేను ఇంతలాగా చూసా, చాలా చిన్నగా చూసా. అసలు ఏందోలే ఇది అనుకున్నా. అవార్డ్ ఫంక్షన్ అంటే కూడా ఒక 100 మెంబర్స్ ఉంటారేమో, అవార్డు ఇస్తారేమో అన్న లెక్కలో నేను పోతున్నా. అక్కడికి వెళ్తే 5,000 మెంబర్స్ హాల్, చాలా ఇలాంటి శారీస్ కట్టుకున్న లేడీస్, జెంట్స్, లారీ డ్రైవర్స్ అంటున్నారు, సాఫ్ట్వేర్ లో వర్క్ చేసే వాళ్ళు అంటున్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, చాలా మంది యూత్ ఉన్నారు, రిటైర్ పర్సన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు అక్కడ. టైలరింగ్ చేసుకునే వాళ్ళు, బస్ కండక్టర్ అంట, అసలు ఎన్ని ఫీల్డ్ లో నుంచి ఉన్నారో అన్ని ఫీల్డ్, డాక్టర్స్, లాయర్స్, ప్రతి ఒక్క ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు అవార్డ్ ఫంక్షన్ లో ఒక్కొక్కరు 60,000 అని, 70,000 అని, ల్యాక్స్ లో అని ఇన్కమ్ చెప్తూ ఉన్నారు. నమ్మాలా నమ్మకుండా ఉండకూడదా ఏం అర్థం కావడం లేదు. ఇవన్నీ ఏంది, ఇంతమంది ముందు ఎందుకు వాళ్ళు అబద్ధాలు చెప్తారు అని చెప్పి ఆలోచిస్తున్నా. ఇవన్నీ ఎలా వస్తాయి వీళ్ళకి లక్షల ఇన్కమ్, ఇదే లక్షల ఇన్కమ్ కి ఈ ఈ దేశం వదిలి ఆ దేశానికి వెళ్ళాడు మా ఆయన, పిల్లల్ని వదిలి నన్ను వదిలి. అసలు నిజమేనా ఇది, ఇంత ఇన్కమ్స్ వస్తాయా? చాలా వరకు అక్కడ అనలైజ్ చేస్తూ ఉన్నాను. సీటు కూడా లేదు అవార్డ్ ఫంక్షన్ లో నాకు, ఒక్క కుర్చీ కూడా లేదు. 5,000 మంది ఉన్న హాల్లో ఓన్లీ 1 సీట్ మాత్రమే ఉన్నింది, అది స్పీకర్స్ పక్కన ఉన్నింది. స్పీకర్ పక్కన ఎవరు కూర్చోరు కదా, ఆ సీట్ లో పిల్లల్ని కూర్చోబెట్టి ఇద్దరిని నేను నిలబడుకొని 4 4 అవర్స్ వింటూ ఉన్నా. అంతసేపు నిలబడ్డానని కూడా నాకు తెలియలా, అక్కడికి వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోయా. అంతమంది ముందు ఇంతమంది గెలుచున్నారా, ఇంతమంది గెలుచున్నారా అని. దాంట్లో ఇద్దరు లేడీస్ మాత్రం హౌస్ వైఫ్స్ గా ఉన్నారు. వాళ్ళని నేను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అక్క ఎప్పుడు మీటింగ్ కి పిలిచినా నన్ను, అవార్డ్ ఫంక్షన్ రాకముందు, పిల్లలు ఉన్నారక్క, పిల్లలు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు, పిల్లలు వెళ్ళారు, వాళ్ళు సాయంత్రం వస్తారు, పిల్లలు 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 అని రీజన్ చెప్పేదాన్ని. ఆమె ఎప్పుడు మీటింగ్ పిలిచినా నేను పిల్లల మీదే రీజన్ చెప్పేదాన్ని. అక్కడ ఇద్దరు లేడీస్ మాట్లాడిన మాటల్లో మా పిల్లల కోసం ఇది చేస్తున్నాను అని చెప్పంగానే నాకైతే ఏదో ఒకటి టమాన్ పగలగొట్టినట్టు నింది. అంటే నేను అదే పిల్లల్ని రీజన్స్ చెప్తున్నా, వాళ్ళు ఆ పిల్లల కోసమే నేను చేస్తున్నా ఈ బిజినెస్ అంటున్నప్పుడు వాళ్ళు గ్రేట్ మదరా, నేను గ్రేట్ మదరా అని అనిపించింది. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ కోసమే ఈ ల్యాక్స్ సంపాదిస్తున్నాము, వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళని ముందు స్థాయికి తీసుకెళ్లాలని వాళ్ళ గురించే వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ కోసమే వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు. మనము ఇదే వెస్టేజ్ దేవుడు మనకి ఇచ్చినా కూడా మనం ఎందుకు దీన్ని చూడలేకపోయాం పెద్దదా పెద్దగా అని చెప్పి ఆ రోజు నుంచి దాన్ని ఎలాగైనా స్టడీ చేయాలని ఇంటికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఇంట్లో నేను ఒప్పించుకోవాలి కదా. 15 ఇయర్స్ హౌస్ వైఫ్, ఎక్కడ జాబ్కి వెళ్ళిన ఎక్స్పీరియన్స్ లేదు, ఏ బిజినెస్ లో నాకు వేరుగా నేను ఒంటరిగా ప్రయాణం చేసిన రోజులైతే లేవు. ఈయన ఎలా ఒప్పించుకోవాలా, అసలు నన్ను పంపిస్తాడా? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికే ఎన్ని ఫోన్లు కొడతారు తెలుసా దిగేదాకా. అక్కడ దించుకున్నా నాన్న అన్ని ఫోన్లు మళ్ళా కొడతాడు. వీళ్ళని అందరిని ఎప్పించుకొని ఎలా నేను ఈ బయట వెళ్ళి బిజినెస్ చేయాలా అని చెప్పి ఆలోచించుకుంటూ వెళ్తున్నా. అదేలాగా మెడ్రాస్ యూనివర్సిటీలో అవార్డ్ ఫంక్షన్ చూసి బీచ్కి వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలా, ఇంటికే వచ్చా. నాకు మైండ్ ఇంకెక్కడికే వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళాలా, మనం ఒప్పించుకోవాలా ఆయన్ని, ఆ మైండ్ థాట్ లోనే వెళ్తూ ఉన్నా. వెళ్ళిన తర్వాత సార్ని అడగడం స్టార్ట్ చేశా. పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చే లోపల ఈ బిజినెస్ నేను ఎలాగైనా చెయ్యాలా అని చెప్పా. సార్ చెప్పిన మాట అవన్నీ ఏం వద్దు, మనం ఇంటి వరకు వాడుకుంటున్నాము, అవన్నీ అవసరం లేదన్నారు. కానీ చీ సరే పో అన్న దాకా నేను సార్ని విసిగిచ్చా. ప్రతిరోజు దీని గురించే టాపిక్, వెళ్తాను చేస్తాను ప్లీజ్ 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 అని
ఆయన సర్లే పో పో అన్న దాంట్లో వరకు విసిగిచ్చాను సార్. ఆ విధంగా వెళ్ళడం జరిగింది. పిల్లలు స్కూల్కి వెళ్ళి స్కూల్ నుంచి వచ్చి అంటే వాళ్ళు స్కూల్కి బయలుదేరుతారు కదా, ఆ టైంకి రెడీ అయిపోయేదాన్ని. వాళ్ళు అంటే ఒక నిమిషం కూడా వేస్ట్ చేయకూడదు కదా. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చే ఒక 10 minutes బిఫోర్ నేను ఇంటికి వచ్చేసేదాన్ని. ఆ విధంగా అయితే వర్క్ స్టార్ట్ చేశాను. వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు మీ అందరికీ తెలుసు వర్క్ ఎలా స్టార్ట్ చేస్తామని. నార్మల్ గా మనం అప్లైన్స్ తీసుకునే వెళ్ళాలి కాబట్టి సేమ్ అదే అప్లైన్ తీసుకొని అక్క రండి అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి హోమ్ మీటింగ్ స్టార్ట్ చేశాను. చాలా జాయినింగ్స్ వచ్చేసి ఉంటాయి అనుకుంటున్నారా? ఎవ్వరు జాయిన్ అయ్యే వాళ్ళు కాదు. అమ్మ వాళ్ళు జాయిన్ అయ్యారు. వాళ్ళు పర్చేస్ చేసుకుంటున్నారు కదా ఆల్రెడీ ప్రోడక్ట్స్. అప్పటి నుంచి వాళ్ళ ఐడిలో పర్చేస్ చేసుకోమని చెప్పాను. అమ్మ కొంతమందిని ఇన్వైట్ చేసింది హోమ్ మీటింగ్స్ లో. వాళ్ళందరినీ కూర్చోబెట్టింది. అందరూ నవ్వుతూ వెళ్ళారు. పాపను ఎందుకక్క ఇలా ఇంత తొందరగా ఇచ్చేశారు మీరు మ్యారేజ్ చేసి? చూడు ఆ అమ్మాయి ఇలాంటి బిజినెస్ అంతా చేస్తుంది అని చెప్పిన సలహాలు. ఆ తర్వాత ఆ హోమ్ మీటింగ్ అయిన తర్వాత ఇంటికి వచ్చి నాన్న అరిచేవాడు, ఇది అవసరమా మనకి? వాళ్ళందరూ మన ఇంటికి రావడం అవసరమా? వాళ్ళ సలహాలు అవసరమా? ఇవన్నీ దీంతో ఇక్కడికి ఆపుకోండి అని నాన్న అరిచేవారు. కానీ నాన్న లేనప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అమ్మని తీసుకొని బయటికి వెళ్ళి ఒక్కొక్కరికి చెప్పడం స్టార్ట్ చేశా. ఆ అప్లైన్ ఎలా చెప్తూ ఉంటుందో గమనించుకుంటూ ఉండేదాన్ని. అవన్నీ రాసుకుంటూ ఉండేదాన్ని, రికార్డ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఒక 5 మీటింగ్స్ 6 మీటింగ్స్ తర్వాత ప్రతిరోజు పిలిస్తే అప్లైన్ మనతో రారు కదా. నేను ప్రతిరోజు వర్క్ చేయాలా? మనం ఒక రోజు కూడా వదలకుండా ఈ బిజినెస్ ని వర్క్ చేయాలా? అప్లైన్ రోజు రారు. అప్పుడు మనం తొందరగా నేర్చుకోవాలనే రాసుకోవడం, రికార్డ్ చేసుకోవడం, ఇంటికెళ్ళి దాన్ని మళ్ళీ నేను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండడం. ఈ విధంగా వెళ్ళే ప్రాసెస్ లో ఒక 6 మీటింగ్స్ 7 మీటింగ్స్ అక్క వచ్చుంటారు నాతో పాటు. దాని తర్వాత నేను వేరుగా వెళ్ళడం స్టార్ట్ చేశా. వేరుగా వెళ్ళినప్పుడు అక్కనే తీసుకోరా, తనైతే బాగా చెప్తుంది, నువ్వు సరిగ్గా చెప్పడం లేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను అన్నాను, నేను ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా బాగా చెప్తాను అంటే, అవసరం లేదు నువ్వు అక్కనే తీసుకోరా అనేవాళ్ళు నా కింద జాయిన్ అయిన వాళ్ళు. అప్పుడు నాకు ఎలాగైనా నేర్చుకోవాలా, మనము బాగా నేర్చుకోవాలా అని చెప్పి ఆ అక్కడికి తీసుకొని వచ్చేదాన్ని. ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి వాళ్ళు రారు, అప్లయన్స్ రారు. వాళ్ళకి మనం మాత్రమే కాదు కదా, చాలా టీమ్స్ ఉన్నాయి కదా. మనకు వచ్చే ఇచ్చే డేట్స్ కొంచెం డేట్సే. ఆ డేట్స్ మాత్రం యూజ్ చేసుకునేది. వీళ్ళు ఏదనినా నన్ను, నువ్వు బాగా చెప్పడం లేదన్నా, నువ్వు వాళ్ళు ఏదన్నా కూడా నేను ప్రొసీడ్ అయి వెళ్ళిపోతూ ఉండేదాన్ని. అలా ఇప్పుడు నువ్వు సూపర్ అనే లెక్కకు వచ్చాను అంటే ఆ రోజు ప్రాక్టీస్ వదలకుండా, అప్లైన్ ఎక్కువగా డిపెండ్ అవ్వకుండా, అప్లైన్ దగ్గర నేర్చుకుంటూ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్లైన్ ని సంకనేసుకునే తిరిగామంటే మనం ముందుకు వెళ్ళలేం. అప్లైన్ దగ్గర గైడ్నెస్ తీసుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఓన్లీ గైడ్నెస్ వాళ్ళని ఒక గురువు లాగా అప్లైన్ దగ్గర ప్రోడక్ట్స్ తెప్పించుకోవడం, ఎలా యాడ్ చేయాలా, బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పి అడగాలే గాని బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళకి పంపించేసి వాట్సాప్ లో యాడ్ చేయండి అని చెప్పకూడదు. నేనైతే అలా చెప్పేదాన్ని కాదు. అన్ని నేర్చుకునేదాన్ని. జాయినింగ్ ఎలా వేయాలా, బ్యాంక్ డీటెయిల్స్, ప్యాన్ డీటెయిల్స్ ఏం తెలియదు నాకు కూడా. నేను క్వాలిఫికేషన్ అదే తెలుగు మీడియమే, నాకు కూడా తెలియదు, నేర్చుకునేదాన్ని. అట్లాగా కొంచెం ఇంగ్లీష్ లో ఏమన్నా మెయిల్ పెట్టాలి అంటే బ్రౌజింగ్ సెంటర్ లోకి వెళ్ళి మెయిల్స్ పెట్టేదాన్ని డబ్బులు ఇచ్చుకొని. అప్లైన్కి పంపించేదాన్ని కాదు. మెయిల్స్ పెట్టాలంటే మనకు తెలియదు కదా, ఇంగ్లీష్ తెలియదు. అలాంటి వర్డ్స్ అన్ని ఏం సబ్జెక్ట్ అని చెప్పితే వాళ్ళే నాకు బ్రౌజింగ్ సెంటర్ లో హెల్ప్ చేసేవాళ్ళు. ఒక మెయిల్ కి 20 రూపీస్ తీసుకునే వాళ్ళు. అలా మెయిల్స్ పెట్టేదాన్ని. అవి ప్రతి ఒక్కరూ ఇలాగాని మనం మన టీం కి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ప్రతి ఒక్కరూ గెలుస్తాం. ఇది నేను తీసుకున్నాను ఆ రోజు నుంచే. ఎప్పుడు నేను బ్రాంచ్ డైరెక్టర్ అవ్వక ముందు నుంచే చాలా నా టీం కు నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకునేదాన్ని. ఒకసారి నా స్టేట్మెంట్స్ చూపిస్తాను. అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఈ బిజినెస్ లో 375 రూపీస్ వచ్చింది నా ఫస్ట్ మంత్ ఇన్కమ్. సార్ అయితే చాలా మెచ్చుకుంటారు అనుకుంటారా? ఎలా మెచ్చుకుంటారు చెప్పండి. నేను ప్రతి నెల ప్రతిరోజు వర్క్ చేసుకుంటూ వెళ్తే 375 రూపాయలు వస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? నేనే ఇచ్చుంటాను కదా నీకు ఆ ఇన్కమ్ అన్నారు సార్ అయితే. పర్లేదండి దీంట్లో అలాగే వస్తది, నేను ఇలాగే ఉండేదాన్ని లీడర్స్ బిఫోర్ ఇది ఆఫ్టర్ ఇది. చూడండి ఆ ఎల్లో కలర్ శారీలో ఏ మాత్రము కాన్ఫిడెంటే లేదు కదా. అందరు హౌస్ వైఫ్స్ ఎలా ఉన్నారో సేమ్ అదే హౌస్ వైఫ్. ఇక్కడ మనం శారీలో చూసారంటే మన వెస్టేజ్ శారీలో ఎంత కాన్ఫిడెంట్, ఎంతో సాధించాను ఒక నమ్మకంతో. క్రౌన్ డైరెక్టర్ అప్పుడు ఇది తీసుకున్న ఫోటో ఇది. ఇది వెస్టేజ్ కి రాకముందు తీసుకున్న ఫోటో. 375 రూపీస్ తో స్టార్ట్ అయిన ఇన్కమ్ ఒక 10,000 వస్తే చాలనే స్టార్ట్ చేసుకున్నా. 6,000 వచ్చింది, 14,000 అయింది, 18,000, 19,000, 31,000 అయిన దాకా దగ్గర దగ్గర 2 ఇయర్స్ పట్టిపోయింది. ఈ 2 ఇయర్స్ కి 31,000 వచ్చింది. కానీ ఇప్పుడు నా టీంలో ఫస్ట్ జాయిన్ అయిన వెంటనే 30,000 సంపాదించే ప్లాన్ ఇస్తున్నా, వాళ్ళకి వస్తూ ఉంది. కానీ అప్పట్లో వెస్టేజ్ 10,001 పాయింట్స్ ఏం తెలియదు.
ప్రోడక్ట్స్ ఎక్కడ దొరుకుతాయో తెలీదు, అన్ని దగ్గర స్టాక్ పాయింట్స్ ఉండవు, చాలా నెగిటివిటీస్, నా మీద గెలిచిన వాళ్ళు ఎవరూ లేరు, అంత టైం పట్టేసింది. కానీ ఇక్కడ ఇప్పుడు గమనించారంటే, మీరు స్టార్ట్ అయ్యేటప్పుడే, స్టార్ట్ చేసేటప్పుడే ఫస్ట్ మంత్ ఇన్కమే 30,000 వస్తుంది. అప్పటికి ఇప్పటికి ఎంత చేంజెస్ చూడండి. నెక్స్ట్ 48,000, నా 30,000 వచ్చినప్పుడే శ్రీధర్ సార్, అదే మా హస్బెండ్ వచ్చి, ఎలాగైనా ముందుకెళ్ళచ్చు ఇంక దీంట్లో నమ్మకం వచ్చింది, పిల్లలు ఒకవేళ వచ్చినా నేను గాని అమ్మ గాని చూసుకుంటారు, నువ్వు కొంచెం లేట్ అయినా పర్లేదని చెప్పి నాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైనా నాకు సపోర్ట్ ఇవ్వలేదు, మా హస్బెండ్ అదంటున్నారు ఇదంటున్నారు అన్నదానికన్నా, మనం చేసుకుంటూ వెళ్తే మన మనం తీసుకునే స్టేట్మెంటే వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. మనం మాటలతో ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. వర్క్ మాత్రమే చేయండి. వర్క్ లో వచ్చే స్టేట్మెంటే మన కింద ఉన్న డౌన్ లైన్స్ ని మోటివేట్ చేస్తుంది, మన ఇంట్లో వాళ్ళని మోటివేట్ చేస్తుంది. మాటలతో ఎవరిని మోటివేట్ అయితే చేయలేం. అప్పటికప్పటికి మోటివేట్ అవుతుంది బెలూన్ లాగా. స్టేట్మెంట్ మాత్రమే కళ్ళల్లో చూస్తారు కాబట్టి రిసీవ్ చేసుకుంటారు. అదే నాకు అర్థమైంది. 48,000 వచ్చినప్పుడైతే ప్రతి ఒక్కరు టీంలో అయితే బాగా ప్రౌడ్ గా ఫీల్ అయ్యారు. మేడం మీకు 50,000 వస్తుంది అంటే అప్పుడు మాకు కూడా వస్తుంది అని చెప్పి అప్పటి నుంచి కొంచెం స్ట్రాంగ్ అయ్యారు. టీం కి నా మీద నమ్మకం వచ్చింది. ఎవరిని ఎదురు చూసే వాళ్ళు కాదు. ఓన్లీ ఏ ప్రాబ్లం అయినా నా దగ్గర మాత్రమే వచ్చేవాళ్ళు. నన్ను దాటుకొని పైన సార్ వాళ్ళు ఉంటారు, అక్క వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవ్వరి దగ్గరికి వెళ్ళరు. అంటే వెళ్ళరు అంటే నేను అది ప్రౌడ్ గా చెప్పడం లేదు. మనం ఎంతకంత మనం నిలబడితే మన టీం కి మనల్ని దాటుకొని వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు. అట్లాంటి యుగో ప్రాబ్లమ్స్ కూడా మనకి రావు. 63,000 వచ్చింది. మార్చ్ 2020 నుంచి మీ అందరికీ తెలుసు కోవిడ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు దాకా నేను వర్క్ చేసింది ఎలా చేశానంటే, ఒక 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్స్ వెళ్ళడం రావడం. నైట్లలో స్టే అయితే ఒప్పుకునే వాళ్ళు కాదు కదా, మనం లేడీస్ కాబట్టి. అందుకని నేను ఇక్కడ దాకా వర్క్ చేశా. కానీ కొంచెం ఒక 100 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్, మేము ఉండేది చెన్నై, విజయవాడకి వెళ్ళాలి, మా క్లాస్మేట్స్ ఉన్నారు, వైజాగ్ లో ఉన్నారు, అలా ఉన్నారు, వెళ్ళి చెప్పాలా కానీ పంపించే వాళ్ళు కాదు. ఎప్పుడైతే మార్చ్ 2020 కోవిడ్ స్టార్ట్ అయిందో, జూమ్స్, ఇప్పుడు మనం జూమ్ లో అందరం మీట్ అవుతున్నాం. ఎంతమంది ఉన్నాం? 100 మెంబర్స్ ఉన్నామా? 100 మెంబర్స్ ఉన్నాం. ఈ విధంగా జూమ్ లో ఒక్కరిని ఇన్వైట్ చేయడం, ఓన్లీ వన్ పర్సన్ నే విజయవాడకి లింక్ పెట్టడం, వన్ పర్సన్ అక్కడి నుంచి రమ్మని చెప్పడం. నేను ఇలా జూమ్ లో వెస్టేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. తెలీదు, జూమ్ ఆన్ చేయడం తెలీదు, ఎక్స్ప్లెయిన్ చేయడం తెలీదు, స్క్రీన్ షేరింగ్ తెలీదు. కానీ నేర్చుకోవాలా, చిన్న చిన్నగా నేర్చుకున్నా, పక్కన పిల్లల్ని పెట్టుకొని. మా ఆడబడుచు పిల్లలు ఎవరికి ఏ నాలెడ్జ్ ఉందో వాళ్ళని రమ్మని చెప్పడం, వాళ్ళతో కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ ముందుకెళ్ళా. 70,000 అయింది, 76 అయింది, 86, 1 lakh వచ్చిన తర్వాత మా డాడీది అయితే ఫుల్ అండ్ ఫుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్, ఫైనాన్స్ చేస్తారు. ఆయనకైతే వెస్టేజ్ ఏ పరంగానూ లెక్క చేసుకోవడంలో నేను ఎంత సంపాదిస్తున్నా. 1 lakh టచ్ చేసిన తర్వాత ఆయనకు బిజినెస్ తగ్గింది ఆ టైంలో, కోవిడ్ టైంలో. అప్పుడు అర్థమైంది ఆయనకి ఈ బిజినెస్ ఏందని చెప్పి. 1,22,000, 1,00,000, 96,000 ఓన్లీ ఇంట్లో ఉండి సంపాదించుకున్న ఇన్కమ్స్ ఇవన్నీ. ₹1,00,000 ఎక్కడా తగ్గలేదు. క్రౌన్ డైరెక్టర్ గా తీసుకున్న ఇన్కమ్స్. యూసీడీ అయిందే 1.5 1,66,000 వచ్చింది, ఎలెక్ట్ క్లబ్ బోనస్ తో సహా. తర్వాత 2 లక్షలు అయింది. తర్వాత 2,52,000 అయింది. నెక్స్ట్ 2,90,000. నెక్స్ట్ 3,11,000. నెక్స్ట్ 3,47,000. నెక్స్ట్ 4,32,000. పోయిన మంత్ ఇన్కమ్ 4,70,880. లీడర్స్ దగ్గర దగ్గర 5 లక్షలు సంపాదించే ఇన్కమ్ అయితే టచ్ చేసేసాను. 5 లక్షలు వస్తుందా అని కూడా నాకు తెలియదు. కానీ సంపాదించుకోవాలా అని చూస్తే వెస్టేజ్ మాత్రమే ఉంది. ఈరోజు 5 lakhs ఇన్కమ్ ని టచ్ చేశా. తొందరలో 5 lakhs ఇన్కమ్ టచ్ చేస్తే మీ అందరికీ తెలుసు, సగం విఎంసీఎం నెంబర్ ని ఎలా టచ్ చేయాలనేది ఇంక నాకు అర్థమైంది. అంతదాకా 10 lakhs ఎలా అబ్బా, 10 lakhs ఎలా అబ్బా అని అనుకునేదాన్ని. 5 lakhs వచ్చిన తర్వాత అర్థమైంది, ఓకే, 10 lakhs రావడానికి ఈ సగం ఎఫర్ట్స్ ఇంకొక దగ్గర వేస్తే 10 lakhs వస్తుంది అని చెప్పి మన కంపెనీ విఎంసీఎం మెంబర్ అవ్వచ్చు అని చెప్పిన ఒక డ్రీమ్. నాతో పాటు నా లైఫ్ లైన్స్ కూడా విఎంసీఎం మెంబర్స్ అవ్వాలని చెప్పి అందరం కలిసి ఇప్పుడు వర్క్ చేస్తున్నాం. అది మాత్రమే కాదు, నెక్స్ట్ ఫారిన్ ట్రిప్స్. ఓన్లీ ఫ్లైట్ శ్రీధర్ సార్ వచ్చి మా ఆయన జాబ్ చేయడానికి వెళ్ళారు కదా, కానీ ఈ బిజినెస్ లో నేను ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం. అలా వెళ్ళిన ఫస్ట్ ఫారిన్ ట్రిప్ బాలి, ఇండోనేషియా. సెకండ్ ఫారిన్ ట్రిప్ అబుదాబి, దుబాయ్. నేను అడిగేదాన్ని, ఈ ట్రావెల్ ఫండ్ నాకు చేతికి ఇవ్వరా, నేను నగలు తీసుకుంటాను కదా, ఇలా ఎందుకు వేస్ట్ చేయడం, ఇలా ఎందుకు ఫ్లైట్లలో వెళ్ళడం, నేను ఒక్కటే వెళ్ళడం కూడా వేస్ట్ కదా, నా ఫ్యామిలీతో కూడా వెళ్ళకుండా అని చెప్పి చాలా నెగిటివ్స్ పెట్టుకున్నప్పుడు మా గ్రేట్ మెంటర్ ఆర్ఎస్ రాజన్ సార్ చెప్పారు, ఈ బిజినెస్ ఆలోచన విధానంతో పనిచేసే బిజినెస్ అమ్మా, నువ్వు వచ్చి అక్కడికి వచ్చి నీ ఆలోచనలు మారితేనే
నువ్వు ఇంకా ఈ బిజినెస్ లో ఎదుగుతావు అనేవారు. ఏం ఆలోచనలు మారుతాయి అని అనుకునేదాన్ని. కానీ ఫారిన్ ట్రిప్ వెళ్ళిన తర్వాతే ఫుల్ అండ్ ఫుల్ లగ్జరీ లైఫ్ స్టైల్ అనుభవించాను. ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. బాలి సార్ ఎందుకు ఫారిన్ ట్రిప్ ఇచ్చాడు? ఫస్ట్ ఫండే మనకి ట్రావెల్ ఫండ్. ఎందుకు ఇచ్చాడబ్బా అని ఆలోచిస్తే ఇప్పుడు అర్థమైంది. మనం అది ఎంజాయ్ చేయడానికి మాత్రమే కాదు, ఫుల్ అండ్ ఫుల్ మన ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో వెస్టేజ్ కానీ ఇంకే ఇండస్ట్రీస్ అయినా సరే గెలవాలి అంటే మైండ్ సెట్ మెయిన్ ప్రాబ్లం. మైండ్ సెట్ మార్చాలి అంటే సాధారణంగా మార్చలేం. ఎందుకంటే మన చుట్టూ నెగిటివ్ పీపులే. ఇది చేయలేం, అది చేయలేం, ఏం అయిపోయినటివి మాట్లాడుకోవడం, ఇలాగే ఉంటాం. అప్పుడు ఎలా మనం మైండ్ సెట్లు మారుతాయి? ఎప్పుడైతే గెలిచిన పర్సన్స్ తోనే ఉంటే మన మైండ్ సెట్ మారుతుంది. ఫారిన్ ట్రిప్ కి వెళ్ళిన దాని వల్ల చాలా మంది సక్సెస్ఫుల్ లీడర్స్ తో ప్రయాణం చేస్తాం. అదేలాగా అక్కడున్న అట్మాస్ఫియర్, ఆ రూమ్స్, అవన్నీ వచ్చి చాలా ఎక్సలెంట్ గా, అంటే పిల్లలకి ఇలాంటి లైఫ్ ఇవ్వాలబ్బా అన్నట్లు నాకు ఆలోచన వచ్చింది. ఆ విధమైన లైఫ్ స్టైల్. థర్డ్, షిప్ లో వెళ్ళాం. నిజంగానే చాలా గ్రేట్ ట్రిప్. ఇవన్నీ చూస్తుంటే మా కంట్లో నీళ్ళు వచ్చేది. ఇంత ఆనందాన్ని మేము అనుభవిస్తున్నామా వెస్టేజ్ వల్లే. ఇక్కడ నేను ఆయన తీసుకున్న ఫొటోస్, అమ్మని నాన్న కూడా తీసుకెళ్ళా ఈ బిజినెస్ మూలంగా. నాని సిల్వర్ డైరెక్టర్ చేశా. అప్పుడు నాన్న ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు. నేనే ఇంకొక టీమ్స్ ఆయన క్రియేట్ చేసి సిల్వర్ డైరెక్టర్ అని లెవెల్ అచీవ్ చేయించా. ఎందుకంటే నాన్నకి ఎంత హెల్ప్ చేసినా ఆ పీవీస్ నాకు వస్తాయి. నాన్న ముందుకు ఎదుగుతాడు, నేను ముందుకు వస్తా. అదే వేరే ఏదైనా బిజినెస్ అయితే నాన్న బిజినెస్ నాదే, నా బిజినెస్ నాదే. మనం ఏమన్నా టైం ఇస్తామా వాళ్ళకి? ఇవ్వం. డాడీ కొంచెం షాప్ చూసుకోరా కొంచెంసేపు అంటే, లేదు లేదు, నా షాప్ నాకు ముఖ్యం కదా అని చెప్పి అనుకుంటాం. ఏదైనా ఉద్యోగ పరంగా నాన్నకి హెల్ప్ చేయాలంటే ఆయన జాబ్ అయిందే, నా జాబ్ నాదే. కానీ ఇక్కడ మాత్రమే నాన్న బిజినెస్ నేను ఎంత హెల్ప్ చేసినా నేను తీసుకోవచ్చు, నాన్నకి ఇన్కమ్ రావచ్చు. ఎప్పటికైనా సరే మేము ఆడపిల్లలం కదా, మగ పిల్లలు లేరు కదా, మా నాన్నకి ఏదో ఒకటి హెల్ప్ చేయాలనుకున్నా కానీ ఏ హెల్ప్ చేయలేకపోయేదాన్ని. ఆయన దగ్గరే చేయి జాపుకొని నిల్చుకుంటూ ఉండేదాన్ని ఎప్పుడు. మొట్టమొదటిసారిగా వెస్టేజ్ అనేది మాత్రమే ఆయనకి ఇవ్వడం జరిగింది, నేను తీసుకోవడం కాదు. ఎప్పుడు తీసుకోవడమే తెలుసు, ఇవ్వడం అని చూస్తే వెస్టేజ్ మాత్రమే. అది ఇచ్చిన తర్వాత వెస్టేజ్ అన్ని ఇచ్చింది నాన్నకి. అలా ట్రావెల్ ఫండ్ మూలంగా ఆయన నాతో రావడం జరిగింది. నెక్స్ట్ పుకెట్ ఇంటర్నేషనల్ ట్రిప్, ఫోర్త్ ట్రిప్. నెక్స్ట్ ఫిఫ్త్ ట్రిప్ పట్టాయా. ఇది థాయిలాండ్ ట్రిప్ అని అందరికి ఫ్రీ ఇచ్చారు కంపెనీ. ఏ ఆఫర్ ఇచ్చిన కంపెనీ నేను యూజ్ చేసుకునేదాన్ని. ఎందుకంటే మనకెలా ఒక గోల్ పెట్టుకోం. అట్లీస్ట్ కంపెనీ ఇచ్చిన గోల్స్ కన్నా మనం ముందుకు వెళ్తూ ఉంటే నాలెడ్జ్ పరంగాను మనకు దొరుకుతుంది, ఇన్కమ్ పరంగాను మనం సంపాదించుకోవచ్చు అని చెప్పి ఏ ఆఫర్ ఇచ్చినా వదిలేదాన్ని కాదు. అలా థాయిలాండ్ ఆఫర్ కూడా మేమందరం కలిసి వెళ్ళాం. నెక్స్ట్ వియత్నాం, దీంట్లో పిల్లల్ని కూడా తీసుకెళ్లాను. ఎందుకంటే కోవిడ్ వచ్చింది కదా, థాయిలాండ్ తర్వాత వియత్నాం వరకు మధ్యలో ట్రావెల్ ఫండ్ అలాగే ఉండిపోయింది. 2.5 lakh వరకు ట్రావెల్ ఫండ్ ఉండిపోయింది. ఆ ట్రావెల్ ఫండ్ అంత ఉంది కదా, అందరు కలిసి వెళ్దామని చెప్పి పిల్లల్ని కూడా తీసుకెళ్లాను. నెక్స్ట్ ట్రిప్ స్విట్జర్లాండ్, జర్మన్. ఈ రెండు కంట్రీస్ కూడా ఛాన్స్ లేదు. ఇవన్నీ అసలు వెళ్ళాల్సిన ప్లేసెస్ కాదు నాకైతే. కానీ కంపెనీ మూలంగా ఇలాంటి డ్రెస్సెస్ ఇవన్నీ ఏమీ అలవాట్లేదు, అన్ని చూడ్డానికి మాత్రమే. కానీ ప్రతి ఒక్కటి అనుభవించాను వెస్టేజ్ ద్వారానే. నెక్స్ట్ మన గ్రేట్ ఎండి గౌతమ్ బాలి సార్ తో తీసుకున్న ఫోటో. గ్రేట్ పర్సన్, నిజంగానే ఇన్స్పిరేషన్ ఆయన. ప్రతి ఒక్కరికి, అంటే ఎవరు 5%, ఎవరు 8% అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరితోనూ మాట్లాడతారు. చాలా బాగా ఒక డిస్ట్రిబ్యూటర్స్ తో ఎలా మూవ్ అవ్వాలా అనేది మన గౌతమ్ బాలి సార్ని చూసే నేర్చుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ ట్రిప్, ఇప్పుడు 3 months బిఫోర్ పోయిన ట్రిప్ ఇది, ఫిబ్రవరిలో దుబాయ్ క్రూజ్ ట్రిప్ ఇది. ఇక్కడైతే 14 అంతస్తుల షిప్. మా టీం మెంబర్స్ అందరు వీళ్ళు, నాతో పాటు వచ్చిన టీం వీళ్ళు. దీంట్లో 3 పిల్లలు ఉన్నారు, మా హస్బెండ్ ఉన్నారు, మా నాన్న ఉన్నారు. ఇంతమందితో కలిసి ఎంజాయ్ చేస్తూ వెళ్ళిన గ్రేట్ ట్రిప్ ఇది. ఇదో చూడండి, 3 పిల్లలతో అక్కడ తీసుకున్న ఫోటో. మామూలుగా పిల్లల్ని నేను దానికి ముందు ఎక్కడికి తీసుకెళ్లేదాన్ని అంటే రేషన్ షాప్స్ కి, గుళ్ళకి, ఎక్కడైనా కాయగూరలకి, ఇలాగే. ఇంకా ఏం లేవు వాళ్ళకి, ఏం లేవు డ్రీమ్స్. ఏదైనా సినిమాస్ కి వెళ్ళాలన్నా మామూలుగా సినిమా హాల్ కి వెళ్తాం, కానీ మాల్స్ కి వెళ్ళడం అలాంటి అలవాటు కూడా లేదు. కానీ వెస్టేజ్ కి వచ్చిన తర్వాత చూడండి, ఎంత పెద్ద కంట్రీని ఈజీగా నేను ఫ్లైట్ లో పిల్లల్ని తీసుకెళ్తే ఒక మదర్ గా చాలా గొప్పగా ఫీల్ అయ్యా. నెక్స్ట్ మా బాబు ఎప్పుడు బైక్ అడుగుతూ ఉంటాడు. పిల్లలు కదా, పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా. నా దగ్గర అయితే స్కూటీసే ఉండేది, 2 స్కూటీసే. ఎందుకంటే మనం వెస్టేజ్ లో ఉన్నాం కాబట్టి స్కూటీ అయితే ముందర ప్రోడక్ట్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటదని 2 అవే కొన్నాం. ఈ పెద్ద బండిలు మనకి వేస్ట్ నానా అని చెప్పేదాన్ని. కానీ వాళ్ళకి, పిల్లలకైతే పెద్ద బండి తోలితేనే వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటది, బండి తోలిన ఫీలింగ్ ఉంటది కదా. కానీ అదైతే నేను తీసి లేకపోయాను.
ఆ అబ్బాయి అడుగుతూ ఉన్నాడు కానీ నేను తీసిలేకపోతున్నానని. ఎప్పుడు 3 lakhs ఇన్కమ్ దాటిందో వెంటనే పేమెంట్ ఇచ్చి వాడికి ఈ బండి తీసియడం జరిగింది. 3,45,000 అంటే 4 lakhs దగ్గర వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి వాడి డ్రీమ్ బైక్ అది. ఫస్ట్ వాడి డ్రీమ్ బైక్ అనేది నేను వాడికి తీసి ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. వాడు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నెక్స్ట్ కార్. కార్ అనేది కూడా ఒక డ్రీమే. ఒక 2 వీలర్స్ లో మాత్రమే 5 మెంబర్స్ ప్రయాణం చేసేవాళ్ళం. తర్వాత పెద్దవాళ్ళైంది అది 2 2 వీలర్స్ అయినాయే కానీ కార్ అయితే అవ్వలేదు. ఫస్ట్ 2 వీలర్లు అయితే 5 మెంబర్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ చిన్నబాబు కూర్చుంటాడు. వాడు బాగా పొడువుగా ఉంటాడు. ఆయన తల ఉంచుకోరా తల ఉంచుకోరా తల ఉంచుకోరా అని బండి దిగేదాకా వాళ్ళ డాడీ తల ఉంచమంటూనే ఉంటాడు. వాడు తల ఉంచుకొనే వస్తాడు పాపం. తల ఎత్తితే వాళ్ళ నాన్నకి దారి తెలీదు. సెకండ్ సార్ వెనకాల ఆ పెద్ద బాబు కూర్చుంటాడు. దాని తర్వాత ఇంకొక బాబు. ఆ తర్వాత లాస్ట్ లో నేను కూర్చునేదాన్ని. అక్కడ సీట్ ఉంటదే మై డియర్ ఫ్రెండ్స్. సీట్ ఉంటది అక్కడ. కొంచెం సీట్ ఉంటుంది. తర్వాత ఆ కమ్ ఉంటుంది. దాని మీదే కూర్చొని ఎప్పుడెప్పుడు దిగేద్దామా 2 వీలర్ అనేది అని అనుకునేదాన్ని. కానీ వేరే ఆప్షన్ లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా అలా పెయిన్ తోనే వెళ్లే వాళ్ళం 2 వీలర్స్ లో. చాలా మంది లేడీస్ అది అనుభవిస్తూ ఉంటారు. కానీ అది హోండా అమేజ్ 11 lakhs వర్త్ కార్ గా మారింది అంటే అది వెస్టేజ్ మాత్రమే సొంతం. నా ఫస్ట్ సీట్ ఇప్పుడు ఆ హోండా అమేజ్ లో పిల్లలు ముగ్గురు వెనకే కూర్చుంటారు. ఎప్పుడు నేను ఫస్ట్ సీట్ లోనే కూర్చోబెడతారు నన్ను. కార్ నీదమ్మా నువ్వు కూర్చో ఫస్ట్ అంటారు. ఆ విధంగా ఈరోజు సాంగ్స్ వేసుకొని ఏసీ కార్ లో ప్రతి దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. నేను కార్స్ తీసుకోవడమే కాకుండా ఈ రోజు టీమ్ లో 7 మెంబర్స్ కార్స్ తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని ప్రతిసారి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. నెక్స్ట్ హౌస్. ఇది వచ్చి ఛాన్స్ అనేది కాదు కదా. ఒక గజం కూడా కొనలేం. కానీ ఈ రోజు స్థలం కొని ఆ హౌస్ ఫండ్ ద్వారా ఇల్లు స్టార్ట్ చేసాం. ఇల్లు కట్టేటప్పుడు అందరికీ గొప్ప బిలీఫ్ 1,25,00,000 అయింది. ఏ మాత్రం వెస్టేజ్ స్టేట్మెంట్స్ ఆ విధంగా ఉండడం వల్ల ఆ హౌస్ ఫండ్ చూసి ఎన్ని లక్షలైనా మేము కట్టగలుగుతామనే నమ్మకం ఇచ్చింది. ఆ ఫండే మాకు హౌస్ ఫండే. నిజంగానే చాలా గ్రేట్ అనిపించింది. డూప్లెక్స్ హౌస్ అది. ఎవరికో రెంట్ కి ఇద్దాము, ఆ రెంట్ తీసుకొని లోన్ కడదాము, అవన్నీ ఏం లేవు. హౌస్ ఫండే. హౌస్ ఫండ్ మనకు ఉంది, ఎందుకు రెంట్ కి ఇవ్వాలా అని చెప్పి మొత్తం ఇల్లుని మేమే ఆక్రమించుకున్నాం. ఇక్కడ కింద ఉన్నది కింద హాలు. పై ఇక సెకండ్ ఫోటో చూస్తే పైన హాలు. నెక్స్ట్ ఇక్కడ ఆ ఉన్న ఆ లైటింగ్ సెక్షన్స్, ఆ కబోర్డ్స్ ఇవన్నీ ఎవరో ఇళ్లలో చూసేదాన్ని. అసలు అవన్నీ మనం అనుభవిస్తామా అని అనుకునేదాన్ని అయితే ఎప్పుడు కాదు. కానీ ఈ రోజు అంత అంత ఇంట్లో నేను ఈ రోజు అన్ని విషయాలు అనుభవిస్తున్నా. ఒక్కొక్కసారి లేచి రాత్రిలో కూడా ఇది మన ఇల్లేనా ఇది మన ఇల్లేనా అని చెప్పి నేనే ఆశ్చర్యపోయేదాన్ని. ఎందుకంటే ఛాన్సే లేదు. డూప్లెక్స్ హౌస్ ఎవరైనా మన చుట్టాలు వాళ్ళ ఇల్లు ఉంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి భయం భయంతో కూర్చునేదాన్ని. భయం భయంతో ఉండేవాళ్ళం. అంత పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మంచి రిచ్ పీపుల్ కదా. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఏదో భయంతో కూడిన ఒక అవమానం అనొచ్చు, ఏదైనా చెప్పండి. కానీ అలాంటి లైఫ్ నుంచి మనమే ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని మనం ఉన్నామా అని చెప్పి నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈరోజు యూట్యూబ్ ఛానల్స్ లో నా సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. ఏదో ఈరోజు చెప్పాను పోయానని కాదు. ఏది మీరు యూస్ చేసుకున్నా ప్రతి ఒక్కటి మీకు నిజంగానే మీరు ముందుకు నడవడానికి చాలా పాయింట్స్ యూస్ అవుతాయి. దీంట్లో ఫస్ట్ నేను యూట్యూబ్ లో ఇచ్చిన ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది, వాయిస్ ఆఫ్ లీడర్ అని చెప్పి. నాకు ఒక్కరితో మాట్లాడాలన్నా భయం ఉండేది. కానీ ఆ రోజు 1000 మంది పార్టిసిపెంట్స్ జూమ్ లోకి వస్తే ఆ 1000 మందిని చూసి భయపడ్డా. సార్ ఇంత మందికి నాలెడ్జ్ నేను నా వల్ల అవుతుందా సార్ అంటే మీ వల్ల అవుతుంది మీరు మాట్లాడండి అని ఏఎస్ఎం గారు చెప్తే ఆయన సపోర్ట్ తీసుకొని ముందుకెళ్ళా. ఆ ప్రోగ్రామ్ వల్ల చాలా మంది లేడీస్ రియలైజ్ అయ్యారు. అప్పుడు మేము గెలుస్తాం మేము గెలుస్తాం. చూడండి, ఇక్కడ నా సక్సెస్ మాత్రమే కాకుండా నా టీం సక్సెస్ అనేది కాకుండా మీ మీ టీం వేరే మా టీం వేరే కదా. కానీ ప్రతి ఒక్క వెస్టేజియన్స్ ఇక్కడ ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. మేడం వల్ల నేను అవ్వచ్చు, మీ వీడియోస్ వల్ల నేను ముందుకు వచ్చా అన్న పుణ్యం కూడా ఇక్కడ నేను సంపాదించుకుంటున్నా. నాట్ ఓన్లీ మనీ. మనీ మాత్రమే అనుకుంటున్నారా వెస్టేజ్ లో? మనీ తర్వాత ఎన్ని విషయాలు చెప్పా. ఇవన్నీ కాకుండా మార్చి 8వ తేదీ మనందరికీ తెలుసు ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చెప్పాలంటే. ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ఏ విధంగా మనం సెలబ్రేట్ చేసుకుంటామంటే వాట్సాప్ పెట్టుకుంటాం, స్టేటస్ పెట్టుకుంటాం. ఈ రోజు ఉమెన్స్ డే కదా నాకేం గిఫ్ట్ ఇవ్వవా అని దెబ్బలాడుతూ ఉంటాం. మనమే విష్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఉమెన్ ఎంటర్ప్రెనర్ అని చెప్పి ఢిల్లీలో 10,000 మెంబర్స్ ఉమెన్స్ ని పిలిచి దాంట్లో పారిశ్రామికంగా అంటే బిజినెస్ పరంగా ఎదిగిన ఉమెన్స్ ని టాప్ 100 మెంబర్స్ ని సెలెక్ట్ చేసి ఆ 100 మెంబర్స్ లో
33 మెంబర్స్ వెస్టీజియన్స్. ఆ 33 మెంబర్స్ లో తమిళనాడు నుంచి 2 మెంబర్స్ మాత్రమే. ఆ 2 మెంబర్స్ లో నేను ఒకదాన్ని. ఇంత దూరం సెలెక్ట్ చేశారు అంటే ఎన్ని ఎఫర్ట్స్ ఉంటాయి, దాని వెనకాల ఎంత కష్టం ఉంటది, ఎన్ని సాక్రిఫైజులు ఉంటాయి ఒకసారి ఆలోచించుకోండి. ఆ 10,000 మెంబర్స్ ముందు సౌజన్య ఫ్రమ్ చెన్నై అని చెప్పినప్పుడు నేను రాత్రిలో చేసిన జర్నీస్, నా పిల్లలతో నేను సాక్రిఫైస్ చేసినవి అన్ని గుర్తొస్తున్నాయి నాకు. ఆ స్టేజీ ఎక్కుతూ ఉన్న 5 మినిట్స్ అయింది నేను ఆ స్టేజ్ ఎక్కడానికి. ఆ 5 నిమిషాలు నాకు ఇవన్నీ రిపీట్ అవుతూ ఉన్నాయి. మనం ఎక్కడెక్కడ ఎఫర్ట్స్ వేసాం, ఈ ఎఫర్ట్స్ వేసాను, ఇంత రిజల్ట్ వస్తుందని నేను ఎఫర్ట్ వేయలా, కళ్ళు మూసుకొనే ఎఫర్ట్ వేసా, రిజల్ట్ ఆటోమేటిక్ గా వచ్చింది. ఈ విధంగా పేపర్స్ లో కూడా ఈ విధంగా ఎదిగాను. నెల్లూరు డిస్టిక్ లో మా అమ్మాయి అని చెప్పి సాక్షి పేపర్ నుంచి, ఆంధ్రప్రభ పేపర్ నుంచి కూడా ఆ ఫోన్స్ చేసి వాళ్ళు కూడా నా సక్సెస్ స్టోరీస్ ని తెలుసుకున్నారు. నిజంగానే ఇది నా లాస్ట్ ఆ ఈ సంవత్సరంలో మార్చి మంత్ లో జరిగిన సక్సెస్ చాలా ప్రౌడ్ గా అనిపించింది. అలాంటి సక్సెస్ ని మీకు కావాలి అంటే నేను పాటించిన సూత్రాలు మాత్రం ఒకసారి చెప్తాను. ఎలా ఉంది నా సక్సెస్ స్టోరీ? ఒకసారి చాట్ చేయండి చూద్దాం. సూపర్ సూపర్. సూపర్ మేడం, సూపర్. ఒక నిమిషం. ఈ సక్సెస్ అవడానికి కారణం ఫస్టే చెప్పా మీకు సీక్రెట్. అప్లైన్ తో పని మాత్రమే నేర్చుకోవాలి. అప్లైన్ దగ్గర పని వర్క్ చేయించకూడదు. ఏదైనా సరే మనమే రెస్పాన్సిబిలిటీగా నేర్చుకోవాలి. సెకండ్ సీక్రెట్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ మనందరికి తెలుసు కదా. కన్సిస్టెన్సీ అంటే 100 పీవీస్ చేయడం కన్సిస్టెన్సీ కదా. 100 పీవీస్ మధ్యలో ఒక మంత్ వదిలేస్తే మళ్ళీ మన కన్సిస్టెన్సీలో రిజల్ట్ వస్తుందా? రాదు. సేమ్ ఈ బిజినెస్ లో కూడా కన్సిస్టెన్సీగా వర్క్ చేయాలా. నాకు ఫీవర్ గా ఉంటుంది, 102 డిగ్రీ ఫీవర్ కూడా ఉండి ఉంటుంది. ట్రైనింగ్ అంటే వెళ్ళిపోయేదాన్ని. ఎందుకంటే 102 డిగ్రీ జ్వరం మనకి అనుకుందాం. బ్యాంక్ లో లోన్ ఇస్తున్నారు, ఆ రోజే 1 lakh. వెళ్తామా వెళ్ళమా? సేమ్. ఏ రీజన్ ఉండేదాన్ని కాదు. ప్రతిరోజు ప్లాన్ చెప్పడానికి వెళ్ళిపోయేదాన్ని. ఇంట్లో అమ్మవారు పోసినప్పుడు కూడా బాబుకి ప్లాన్ చెప్పేసి, అంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్లకుండా బయట కూర్చొని ప్లాన్ చెప్పొచ్చేదాన్ని. అంటే అది కూడా కన్సిస్టెన్సీయే. ఈ మన అమ్మవారు పోసింది బాబుకి, ఎవరైనా రమ్మంటున్నారు, లోన్ ఇస్తానంటున్నారు, వెళ్తామా వెళ్ళమా? ఏదైనా ఇంపార్టెంట్ అంటే అన్ని పక్కకు దూసేసి వెళ్ళిపోతాం. కానీ వెస్టేజ్ లో ప్లాన్ చెప్పాలి అంటే రీజన్స్. ఇంట్లో ఒప్పుకోవడం లేదని, ఎండ కాస్తుందని, వర్షం వస్తుందని, పక్కన వాళ్ళు అలా ఉన్నారు, ఆ పక్కన ఇంట్లో ఫంక్షన్ అని చెప్పి, ఎదురింట్లో ఫంక్షన్, మా చెల్లెలి కొడుకు ఫంక్షను, ఏంటి ఇవన్నీ రీజన్స్. లక్షల ఇన్కమ్ ఉందని తెలుసు కదా, అలాంటి రీజన్స్ చెప్పచ్చా? మా బాబు, మా చెల్లెలికి అయితే 14 ఇయర్స్, పిల్లలు లేరు. మన వెస్టేజ్ సప్లిమెంట్స్ ద్వారానే వాళ్ళకి పిల్లలు కూడా కలిగారు. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు మా మరిది, మా చెల్లెలు ఇద్దరు. వాళ్ళు వెస్టేజ్ సప్లిమెంట్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. కానీ బిజినెస్ పరంగా అయితే మూవ్ అయ్యే వాళ్ళు కాదు. వాళ్ళకి ఉంది, అవసరం లేదు అన్నట్లు ఉండేవాళ్ళు. కానీ 1 ఇయర్ బర్త్డే బాబుకి, బాబు పుట్టాడు. బాబుకి 1 ఇయర్ బర్త్డే అప్పుడు నన్ను పిలవంగానే నేనైతే మీటింగ్స్ ఉన్నాయమ్మా రాలేనని చెప్పా. దగ్గర దగ్గర 1 వీక్ 10 డేస్ వరకు నాతో మాట్లాడాల మా చెల్లి. కానీ నాకు తెలుసు ఆ బిజినెస్ నేను వెళ్తే కూడా నేను వచ్చానా రాలేదా అని కూడా తెలియదు వాడికి. 1 ఇయరే బాబుకి. వాడు ఎదిగేటప్పుడు పెదమ్మ నాకు ఇది కావాలంటే నేను తీసియాల. ఆ ప్లేస్ నేను ఎత్తుకుంటూ వెళ్తున్నా. ఆ 1 ఇయర్ లో వాడు వెళ్ళి నన్ను బర్త్డేకి నేను అక్కడ నిలబడాలా? వాళ్ళ ఇంట్లో ఏమన్నా అనుకుంటారు, మా ఇంట్లో ఏమన్నా అనుకుంటారు, మా చెల్లి ఏమన్నా అనుకుంటది, వాళ్ళ ఆయన ఏమన్నా అనుకుంటాడని చెప్పి నేను ఆలోచించలా. ఈ రోజు మా చెల్లి కూడా ఒక లైన్ కింద బిల్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల తను సిల్వర్ డైరెక్టర్ అయ్యి స్టార్టింగే 30,000 తీసుకొని ఈ రోజు క్రౌన్ డైరెక్టర్ గా 1 lakh అబో 1,30,000 ఇన్కమ్ తీసుకుంటుంది క్రౌన్ డైరెక్టర్ గా. ఏ రీజన్ చెప్పేదాన్ని కాదు. ప్రతి ఒక్కటి రీజన్స్ చెప్పుకుంటూ ముందుకెళ్తే గెలవలేం. ప్రతిరోజు మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇచ్చేదాన్ని కానీ ఏ ఫంక్షన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వను. ఫస్ట్ ఫంక్షన్ మా చెల్లి వాళ్ళ అబ్బాయిది. సెకండ్, మా అత్తమ్మ చనిపోయినప్పుడు ఆ ఇంట్లో దినం చేస్తారు కదా, ఆ దినం అప్పుడు మా పొన్నేరిలోనే సిఎన్టీ మీటింగ్ పెట్టారు. వాళ్ళకి తెలియదు, ఆ రోజు దినమని తెలియదు. అప్లయన్స్ కి నన్ను అడగలేదు. వాళ్ళు పెట్టేసిన తర్వాత నేను చూసా డేటు. ఇంకా మార్చడం ఎందుకులే, చూద్దాంలే అనుకున్నా.
ఆ దినాల రోజు కూడా ఇంట్లో వర్క్ జరుగుతూనే 2 అవర్స్ నేను ఎవరికి కనిపించకుండా సిఎన్టీ మీటింగ్ అటెండ్ చేసే వచ్చా. అందరు అడిగారు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావని. ఇలా మీటింగ్కి వెళ్ళాను అన్నప్పుడు చాలా వరకు నన్ను రిజెక్ట్ చేశారు. అంటే మాట్లాడినోడు మాట్లాడలే సరిగ్గా 1 వీక్ ఎవరు నాతో మాట్లాడకపోయినా పర్లే. నేను వెళ్ళింది ఎందుకు, నాకు వెస్టేజ్ ఇంపార్టెంట్, వీళ్ళందరూ తర్వాతే. వీళ్ళెవ్వరు నాకు ఎవరు హెల్ప్ చేయరు. రేపు పిల్లలు పెద్దవాళ్ళు అయితే వీళ్ళెవరి దగ్గరికి వెళ్ళి నేను చేయి చాపాల్సిన అవసరం లేదు కదా. అదే నేను వెస్టేజ్ మీటింగ్కి వెళ్ళడం వల్ల ఈరోజు పెద్దవాళ్ళు అయ్యి పిల్లలు చదువుతూ ఉంటే ఒక్క చిన్న ఎడ్యుకేషన్ లోన్ కూడా వేయకుండా ఒక్కరి దగ్గర కూడా అప్పు తీయకుండా నేను పిల్లల్ని హైయర్ స్టడీస్ ఇప్పుడు చదివిస్తున్నాను. అదే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు వీళ్ళు ఏమన్నా అనుకుంటారు అని చెప్పి నేను ఉంటే వాళ్ళు ఎవరైనా మనకి ఇస్తారా? ఇప్పుడు మీరు ఈ బిజినెస్ ని అడుక్కోవాలేమో, ఈ బిజినెస్ ని వాళ్ళకి చెప్పాలా, వీళ్ళని అడుక్కోవాలా అని అనుకుంటే రేపు మనం రాబోయే రోజుల్లో అప్పులు తీసుకోవడానికి కూడా అడుక్కోవడానికే కదా వెళ్తున్నాం. ఈ రోజు చూడండి, ఆ రోజు నేను అడుక్కునేది అని అనుకోలే, ఈ బిజినెస్ ని చెప్పడం అనుకున్నా. ఒక షాప్ ఓపెన్ చేస్తాం, ఆ షాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆ షాప్ లో పోయే వాళ్ళు వచ్చే వాళ్ళంతా ఆ షాప్ లోకి రావాలని రూల్ ఏం లేదు కదా. ఆ షాప్ కూడా అలా ఎదురు చూస్తాడు, తప్పేం లేదు. అయ్యో షాప్ ముందు పోతున్నాడే, వస్తాడేమో, కస్టమర్స్ వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు షాప్ వాళ్ళు. కానీ పోయే వాళ్ళు వచ్చే వాళ్ళు రారు. ఎవరికి అవసరమో ఆ షాప్ లో వాళ్ళే వస్తారు. సేమ్ అదేలాగా వెస్టేజ్ ఎవరికి అవసరమో, వెస్టేజ్ ఎవరికి నీడ్ అనేది ఆ భగవంతుడు ఖచ్చితంగా డిజైన్ చేసి పెట్టేశాడు. వాళ్ళే వస్తారు. మనం అలా అని చెప్పి షాప్ క్లోజ్ చేసేసి కూర్చుంటే అయ్యో షాప్ క్లోజ్ లో ఉందని వచ్చేవాడు కూడా రాడు. అందుకని ఎప్పుడైనా సరే బిజినెస్ ప్లాన్ మాత్రం చెప్తూ వెళ్ళిపోండి. వాళ్ళు పెద్ద కోటీశ్వర్లు అవ్వచ్చు, ఐఏఎస్ కలెక్టర్ అవ్వచ్చు, ఐపీఎస్ కావచ్చు, జడ్జి కావచ్చు, ఎవ్వరు ఏ ఫీల్డ్ ఉన్నా పర్లే, మీ రిలేషన్స్, మీ ఫ్రెండ్స్, మీ నైబర్స్, ప్లాన్ మాత్రం వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎవరికి ఏది ఇష్టమో మనకు తెలియదు, ఎవరికి ఏది నీడ్ అనేది మనకు తెలియదు. మీరు సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి చెప్దాంలే, వీళ్ళకి ఆపుదాంలే, వీళ్ళకి మనం గెలిచిన తర్వాత చెప్దాంలే, వాళ్ళందరూ వస్తేనే మనం గెలుస్తాం. ఈ విధమైనగా ప్రతి ఒక్కరికి ప్రెజెంటేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళేదాన్ని. ఒక్కొక్కరి ఇంటికి అయితే వెళ్ళొద్దని కూడా చెప్పేవాళ్ళు మా చెల్లి వాళ్ళు. అక్క అక్కడికంతా వెళ్ళొద్దు, వాళ్ళ రిలేషన్స్ కదా, పంపించుకో, వెళ్ళొద్దు, అవన్నీ వద్దు అన్నా కూడా నేను ఎవ్వరి మాట వినేదాన్ని కాదు. ఎవరికైనా వెళ్ళిపోయేదాన్ని, ప్రోడక్ట్ చెప్పడానికి, ప్లాన్ చెప్పడానికి వెళ్ళిపోయేదాన్ని. ఎంత ఛార్జెస్ అయినా, ఆ బస్ ఛార్జెస్ అవుతాయి, ఒక్కరికి చెప్పడానికి వెళ్ళేదాన్ని విజయవాడకి, ఒక్కరికి చెప్పడానికి వెళ్ళేదాన్ని వైజాగ్కి, ఒక్కరికి చెప్పడానికి వెళ్ళేది పీలేరుకి. ఒక్కరికే ఒక్కరికే కదా అంత దూరం ఖర్చు పెట్టుకెళ్ళి చెప్పాలా? చెప్పాలి కదా. మనం కాకపోతే ఎవరు చెప్తారు వెస్టేజ్ ని? అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయో వీళ్ళు వచ్చి చెప్తారా? మనమే చెప్పాలా. అది ఎవరికి? మన రిలేషన్స్ కి, మన ఫ్రెండ్స్ కి, మన నైబర్స్ కి. ఎప్పుడూ సరే మనీ రావాలా, మన అందరికి డబ్బులు కావాలా, ఆశ ఉంది, డ్రీమ్స్ ఉన్నాయి. బోర్ వేస్తే నీళ్ళు వచ్చాయి. బోర్ వేసిన తర్వాత ఎన్ని కనెక్షన్స్ పెట్టినా, ఎన్ని పైపులు పెట్టినా, ఒక చెంబు నీళ్లు మనం పోసి ఆ పైపుకి అందిస్తేనే బోర్లో నీళ్ళు వస్తాయి. సేమ్ ఇక్కడ కూడా కొన్ని కొన్ని ఎక్స్పెన్సెస్ మనం పెట్టాలి. ఎప్పుడు అప్లైన్ దగ్గర ఎదురు చూడను. ఏ టికెట్ అయినా, విఐపి టికెట్, విఎల్సి టికెట్స్, కంపెనీ ఇచ్చిన ప్రతి ఒక్కటి, బూట్ క్యాంప్స్ కానీ, ఏ టికెట్స్ అయినా అప్లైన్ దగ్గర కట్టించకూడదు, మనమే కట్టుకోవాలి. ఒక్క రూపాయి అయినా సరే అప్పు చేసి ఇంట్లో ఉన్న దీపాలు అమ్మి కూడా నేను బూట్ క్యాంప్ కి డబ్బులు ఇచ్చున్నా. వెండి దీపాలు ఎవరైనా ఇస్తారా? ఆడపిల్లలైనా అలా అమ్ముతారా? ఈరోజు ఇంట్లో పూజ పూజ సామాన్ చూస్తే అన్ని వెండి వస్తువులే ఉన్నాయి. కొనుక్కోలా నేను? వస్తాయి ఖచ్చితంగా, నా నమ్మకం ఉంటే ఏదైనా చేస్తాం. అక్కడ వస్తుందో రాదో, మన వల్ల అవుతుందో అవ్వదో అని బిలీఫ్ లేకపోతే ఏది చేయలేం. అందుకని గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కటి మనమే ఖర్చు పెట్టుకోవాలా, ప్రతి ఒక్కటి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. మన టీంకి చూడండి, ఈరోజు జూమ్ ఆన్ చేసాం, 5 o'clock అన్నాం. 5 o'clock అన్న తర్వాత అట్లీస్ట్ 4:30 కన్నా మనం నిద్రలేయాలి కదా. నిద్రలేసి ఒక మీటింగ్ అంటే ఎలా రావాలి? ఫ్రెష్ అప్ అయ్యి మనము మీటింగ్స్ కి అటెండ్ చేయాలి. మామూలుగా మనం ఒక దగ్గర వర్క్ చేస్తున్నాం, మీటింగ్ అని పిలుస్తూ ఉన్నారు, వీడియోస్ ఆన్ చేసుకోవాలా మీరు అని చెప్తారు, ఎలా వస్తాం మనం? ఆ విధంగా రావాలి జూమ్ మీటింగ్స్ కి. మార్నింగ్ నేను ప్రతిరోజు జూమ్ మీటింగ్ చేస్తూ ఉంటా. ఆ జూమ్ మీటింగ్ లో ఇదోండి, నా జూమ్ మీటింగ్ కూడా ఆల్రెడీ వెళ్తూ ఉంది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా అందరూ అటెండ్ చేస్తూ ఉన్నారు. దగ్గర దగ్గర 200+ ఉన్నారు దీంట్లో కూడా. ఈ విధంగా జూమ్స్ అనేది ప్రతిరోజు వాళ్ళందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటారా ఆఫ్ చేసుకుంటారా నాకు తెలీదు. నేనైతే ప్రతిరోజు వీడియో ఆన్ చేసుకునే కూర్చుంటా, వీడియో అయితే ఆఫ్ చేయను. మనము ఈ బిజినెస్ లో తెరకి ముందుకు రావాలి కానీ తెర వెనకాల ఉండకూడదు.
ఈ బిజినెస్ లో ఎవరినో చూసి రారు, మనల్ని చూసే వస్తారు, మన స్టేట్మెంట్ చూసే వస్తారు. మన మెయింటైన్ చేసే డ్రెస్ సెన్స్ కానీ, ఒక మేడం వాళ్ళు ఇది సంపాదిస్తున్నారని మనం నోటితో చెప్పకూడదు. మనం వేసే డ్రెస్ సెన్స్ లోను, మనం వాడే బ్యాగ్స్, అది లేడీస్ అయితే వేసే నగలు, ఇంత సంపాదిస్తున్నారు కదా మేడం, మేడం ఏమేమి వేసుకుంటున్నారు, వాటిల్నే గమనిస్తారు. మీ నోటి మాటలు, నేను 5 లక్షలు సంపాదిస్తున్నా, నేను 3 లక్షలు సంపాదిస్తున్నా, నేను 50,000 తీసుకుంటున్నాను, ఆ నోటి మాటల్ని ఎవ్వరూ నమ్మరు. మీరు అనుకోవాల్సిందే, మీ వాళ్ళు నమ్మేదంతా మన లైఫ్ స్టైల్నే. అప్పుడు మీరు ఆ లైఫ్ స్టైల్ మారుస్తూ రావాలి. ప్లస్ జూమ్స్ అంటే ఇంకటి నుంచి వీడియోస్ ఆన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయి కూర్చొని చూడండి. ఫ్రెష్ అప్ అయిపోయారు అనుకో, మార్నింగ్ ఇంట్లో పని అవ్వగానే బయటకు వెళ్ళిపోవాలా అనిపిస్తుంది. అదే మార్నింగ్ మనం ఫ్రెష్ అప్ అవ్వలేదు అంటే, పోదాంలే పోదాంలే, మధ్యాహ్నం పోదాం, సాయంత్రం పోదాం, ఇంకా ఫీల్డ్కి వెళ్ళనే వెళ్ళాం. ఈ రోజు 4 స్టేట్స్ లో ఈ బిజినెస్ చేస్తున్నా. ఒక 1 అవర్ కి బస్ ఎక్కి బస్ దిగాలంటే భయం నాకు. ఈరోజు 4 స్టేట్స్ లో ఫ్లైట్ లో జర్నీ చేస్తున్నా. ట్రైన్స్ లో ఎక్కాలంటే భయం, ఏసీ బస్సెస్ లో ఎక్కాలంటే భయం. ఏసీ బస్ ఒక రోజు ఎక్కి దిగేశా, నేను వెళ్ళను, నాకు భయం వేస్తుందండి, ఇదేంది ఇలా ఉంది అని. కానీ ఈరోజు ఫ్లైట్లలో జర్నీ చేస్తున్నా. ఏదైనా సరే స్టార్టింగ్ లో అందరికీ భయమే. నాకు భయం, నాకు భయం అని చెప్పి చిన్నప్పుడు పిల్లలు లేచి నడుస్తూ ఉంటారు, పడిపోతాడు. మనం పట్టుకుంటూ నడిపిస్తూ వస్తాం, వదులుతాం, పడిపోతారు. పడిపోయారు అని చెప్పి పిల్లల్ని మనం వదిలేస్తున్నామా, మళ్ళా పట్టుకొని నడిపించడం లేదా? సేమ్ మాట్లాడేటప్పుడు నేర్చుకుంటూనే కదా వచ్చారు, ప్రతి ఒక్కటి మనం నేర్చుకుంటూనే కదా. ఈ బిజినెస్ కూడా నేర్చుకుంటూనే ముందుకెళ్ళాలా. నాకు భయము, మాకు అలవాటు లేదు, మేము బయట పోము, మా ఇంట్లో ఒప్పుకోరు, సేమ్ అన్ని చెప్పిన దాన్నే. ఈరోజు ఇంట్లో వాళ్ళందరూ ఒప్పించుకునేది కాకుండా, మా అమ్మాయి అక్కడ వెళ్తుంది, మా అమ్మాయి బిజినెస్ చేస్తుంది, నా భార్య బిజినెస్ చేస్తుంది, ఎక్సలెంట్ అని చెప్పి మెచ్చుకునే ప్లేస్కి వెళ్ళాం. కారణం ఏంది? ఓన్లీ కంటిన్యూ ఎఫర్ట్స్, కన్సిస్టెన్సీగా వేయడం, ఎవరిని ఎదురు చూడకుండా ఉండడం, మన ఖర్చులు మనం పెట్టుకోవాలి. ఏదైనా సరే మనం మీద మనం ఆధారపడాలి కానీ ఎవరి మీద ఆధారపడకూడదు. ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్స్ నేను ఫాలో అవ్వడం వల్లే ఈ బిజినెస్ లో నేను సక్సెస్ అయ్యాను. క్లియరా? క్లియర్ మేడం, క్లియర్ మేడం. ఒక్క నిమిషం, ఒక చిన్న స్లైడ్స్ మాత్రం షేర్ చేస్తాను, దాంతో ఈ ఓకే మేడం, సెక్షన్. ఓకే. టైం అయిపోయిందా? ఉంది ఉంది మేడం, ఉంది ఉంది. జస్ట్ ఇంకా 5 minutes. ఓకే, క్యారీ ఆన్ మేడం. నెక్స్ట్, లేడీస్ ఈ బిజినెస్ లో గెలవలేరు, ఈ బిజినెస్ లో గెలవడం చాలా కష్టం అని ఛాలెంజెస్ కూడా స్టార్టింగ్ డేస్ లో అయితే నేను ఎదుర్కొన్నా. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో లేడీస్ గెలుస్తారో గెలవరో నాకు తెలియదు, కానీ మన వెస్టేజ్ లో లేడీస్ ఎక్కువగా గెలుస్తున్నారు. ఈ రోజు వెస్టేజ్ లోనే ఎక్కువ మంది ఇక్కడ లేడీస్ వచ్చి ముందుకు వెళ్తున్నారు. కాబట్టి లేడీస్ ఖచ్చితంగా ముందుకు రండి. మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అన్నిటికీ పోట్లాడతాం కదా ఇంట్లో, మీరెంతంటే మేమెంత అన్నట్టు వాదించుకుంటాం, ఆర్గ్యుమెంట్ చేస్తాం. ఈ రోజుల్లో ఆస్తులకు కూడా పోటీ పడుతున్నాం. నేను ఆడపిల్లను, నేను తగ్గను అని అన్నదం పోటీ పడుతున్నాం కదా. అదే పోటీ ఇక్కడ వెస్టేజ్ లో పడండి, మనకి ఇక్కడ సక్సెస్ ఉంది. ఎక్కడ పోటీ పడినా సక్సెస్ ఉందో లేదో కానీ ఇక్కడ ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంది. సార్ ఒక 1 minute. ఓకే ఓకే మేడం, ఓకే. మన వెస్టేజ్ సిస్టమ్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కన్జ్యూమ్, షేర్, లిస్ట్, ఇన్విటేషన్, హోమ్ మీటింగ్స్, టీమ్ వర్క్, ఫాలో అప్ అనేది, ఈ సిస్టమ్ అనేది ఒక్క రోజు ఫాలో అయ్యేది కాదు. ప్రతిరోజు ప్రతిరోజు వెస్టేజ్ సప్లిమెంట్స్ వేసుకోవాలా, వెస్టేజ్ ప్రోడక్ట్ నే యూజ్ చేయాలా. వేరే ఏ ప్రోడక్ట్ వచ్చినా కూడా టచ్ చేసేదాన్ని. మేము ఫారిన్ ట్రిప్స్ కి వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు రిచ్ గా ఉంటది అక్కడ స్టార్ హోటల్స్ లో, షాంపూస్ కానీ, లోషన్స్ కానీ, సోప్స్ కానీ బాగా రిచ్గా ఉంటాయి. అయినా ఏ ప్రోడక్ట్ కూడా టచ్ చేసే వాళ్ళం కాదు, ఓన్లీ వెస్టేజ్ ప్రోడక్ట్సే. అంటే వేరే ప్రోడక్ట్ టచ్ చేస్తే మనకి గొంగళ పురుగును తాకినట్టు ఉండాలి, టచ్ కూడదు. మన ప్రోడక్టే మనకి బ్రాండ్. చెప్పాను కదా, ఆ రోజుల్లో
నేను కంపారిజన్ చేసుకొని ప్రోడక్ట్స్ తీసేదాన్ని. కంపారిజన్ చేయకుండా బ్రాండ్ మారిస్తేనే ఇక్కడ మనం వస్తామని చెప్పి విషయం అర్థమైన తర్వాతే రేట్స్ కంపారిజన్ ని వదిలేశా. ఈ రోజు ప్రతి ఒక్క ప్రోడక్ట్ వెస్టేజే. తర్వాత షేర్ చేయడం, ప్రతిరోజు ఎవరికొకరికి షేర్ చేయడమే. ఫ్లైట్ లో కూర్చున్నా షేర్ చేస్తా, ఎవరైనా నా పక్కన ట్రైన్ లో కూర్చున్నా షేర్ చేస్తా. లిస్ట్ అయితే ప్రతిరోజు ఇంప్రూవ్మెంట్ చేస్తూనే ఉండాలి. ఎవరో ఒకరు కొత్త పర్సన్స్ ని కలుస్తూనే ఉంటాం. మనం బయటకు వెళ్ళినప్పుడు ఎదురుగుండా ఎవరు స్మైల్ చేసినా లిస్ట్ లో ఉండాల్సిందే వాళ్ళు. ఇన్విటేషన్ ఇవ్వడం, ఇన్విటేషన్ ప్రోడక్ట్స్ కొనుక్కోండి, జాయిన్ అవ్వండి, అలాంటి ఇన్విటేషన్స్ ఇవ్వకుండా మంచి ఆపర్చునిటీ ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మనం జీవితంలో ముందుకు ఎదగాలంటే ఏదో ఒక అవకాశం మనకి రావాలి కదా, దేవుడు ఇవ్వాలి కదా. ఆ అవకాశం నాకు దేవుడు ఇచ్చాడు, నీకు కూడా ఉపయోగపడుతుందేమో అని నీకు ఇస్తున్నానని చెప్పి ఇన్విటేషన్ చాలా స్వీట్ గా ఉండాలి. అట్లాగే ఇన్విటేషన్ లోనే ప్రోడక్ట్లు ప్లాన్లు ఉన్నాయి, కార్లు వచ్చేస్తాయని ఏం చెప్పకూడదు. ఫోన్లలో ఇన్విటేషన్స్ ఎలాగంటే అలా ఇవ్వకూడదు. ఓన్లీ ఎగ్జైట్మెంట్ మాత్రం వాళ్ళకి ఇవ్వాలా. ఏందబ్బా ఆ విషయం చెప్పు అనాలి వాళ్ళు. నేను మీకు వచ్చి డైరెక్ట్ గా చెప్తాను అని చెప్పి మనం ఇన్విటేషన్ ని అక్కడతో షార్ట్ అండ్ స్వీట్ గా కట్ చేసుకోవాలి. ఇంటికెళ్ళే చెప్పాలి. హోమ్ మీటింగ్స్ లేదా జూమ్ మీటింగ్స్ లేదా టీం వర్క్. లాస్ట్ మనం అందరం అయిన తర్వాత ఇప్పుడు చేసేది టీం వర్క్, లాస్ట్ ది ఫాలో అప్. అప్లైన్ ఏం చేస్తున్నారో మీ మెంటర్ ఎవరు అనేది సెలెక్ట్ చేసుకోండి. అప్లైన్ అంటే మీ జాయిన్ చేసిన అప్లైన్ కాదు. అప్లైన్ అంటే ఎవరుంటే మీటింగ్స్ కి స్టార్ట్ చేసే ముందే వస్తాడు, మీటింగ్ ఎండ్ అయ్యేదాకా వెళ్ళడు, మనల్ని గట్టిగా ఫాలో అప్ చేస్తాడు, ప్రతి నెల వాళ్ళ స్టేట్మెంట్స్ మారుస్తూ వెళ్తారు. వాళ్ళనే యాక్టివ్ అప్లైన్ అంటారు. ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు, మిమ్మల్ని ఎప్పుడు ఉత్సాహపరుస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరనేది యాక్టివ్ అప్లైన్ ని ఫస్ట్ మీరు మెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. వాళ్ళని ఫాలో అప్ చేయాలి. నాకు ఆర్ఎస్ రాజన్ సార్ నా మెంటర్. నెక్స్ట్ ఇక్కడ చాలా మంది ప్రోడక్ట్స్ కొనడానికే, చాలా మంది బిజినెస్ చేయడానికే వస్తారు. సమ్ విల్, చాలా మంది రారు. సమ్ వాంట్, రాకపోయినా పర్లేదు. సో వాట్, స్టార్ట్ వర్కింగ్. మనం చేయాల్సిన వర్క్ మనం చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. సమ్వన్ ఈస్ వెయిటింగ్. ఎవరో ఒకరు నా జీవితం మారదా అన్న వాళ్ళు వస్తారు. మనం సమ్ వాంట్ లో ఆగిపోయాము అనుకోండి, వర్క్ చేయకుండా, అలాంటి వాళ్ళు ఉంటారు, ఎదురు చూస్తూ ఉంటారు, నాకు జీవితం మారదా, నాకు అవకాశం. వాళ్ళు మన టీంలో రాకుండా ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోతారు. అదేదో మనమే వర్క్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు మన టీంలోనే వస్తారు. ఆ విధంగా గివప్ ఇవ్వకుండా, ప్రతి నెల గివప్ ఇవ్వకూడదు. గివప్ అంటే ఏంటంటే బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాం, బ్రాంచ్ డైరెక్టర్ ఇంక గివప్ ఇవ్వకూడదు. గివప్ ఇచ్చేది అలవాటు చేసుకున్నాం అనుకోండి, ఇంకంతే. ఒకసారి అబద్ధాలు చెప్తే ఏం చేస్తాం, తిరిగి తిరిగి అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఒకసారి డ్రింక్ చేస్తే ఏం చేస్తాడు, తిరిగి తిరిగి డ్రింక్ చేయాలనిపిస్తుంది. ఒక్కసారి ఏ పని చేసినా తిరిగి తిరిగి చేస్తాం, మళ్ళా మళ్ళా రిపీట్ గా చేస్తాం. అలా చేయకూడదు. గివప్ ఎప్పుడు ఇవ్వకూడదు. ఒక్కసారి బ్రాంచ్ డైరెక్టర్ అచీవ్ అయ్యామా, సిల్వర్ అచీవ్ అయ్యామా, ప్రతి నెల మనము నెవర్ గివప్ ఇవ్వకుండా అచీవ్ అయ్యేది మనం సబ్ కాన్షియస్ మైండ్ కి ఇచ్చేసామనుకోండి, మనం క్రౌన్ అయ్యేటప్పుడు డిసిడి అయినా ఇంకా మనకి మనం అచీవ్ అవ్వకపోయినా అది అచీవ్ చేయిస్తుంది. ఎందుకంటే దానికి అలవాటు పరిచేసాం కదా. మనం గివప్ ఇవ్వకుండా, ఆ విధంగా గివప్ అనేది ఇవ్వకుండా మనం అలవాటు పరచాలి. స్టార్టింగ్ డేస్ లో నన్ను ఈ విధంగానే చూశారు. పురుగు చూసారా ఎలా ఉందో, ఆ విధంగా చూశారు అందరు. నన్ను చాలా అసహించుకున్నారు. కానీ వాళ్ళు అసహించుకున్నా పర్లేదని చెప్పి ముందుకు నడగడం వల్లే ఈరోజు బటర్ఫ్లై లాగా మీ ముందు కనిపిస్తున్నా. ప్రతి ఒక్కరూ సెల్ఫీస్ తీసుకుంటూ ఉన్నారు. ఈ విధంగా నేను ఒక లేడీగా నిలబడి బూట్ క్యాంప్స్ చేశాను. బూట్ క్యాంప్స్ కి ఎంత ఖర్చు అవుద్దో మీకు తెలుసు కదా. ఎంత ఎంత మనం డబ్బులు డౌన్ లైన్స్ ఇచ్చినా కూడా కొన్ని ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటూ ముందుకెళ్ళాం. ఎందుకంటే ఎక్కడ పెట్టాలో తెలుసు, ఎక్కడ ఎక్కాలనేది కాదు, ఎక్కడ తగ్గాలో తెలియాలంటారు కదా. ఆ విధంగా ఎక్కడెక్కడ వెస్టేజ్ లో పెట్టాలనేది తెలుసుకోవాలి. ఈ బూట్ క్యాంప్స్ వల్ల పెట్టడం వల్ల చూడండి, నాకు 1.5 lakh ఇన్కమ్ ఉంది ఫస్ట్ బూట్ క్యాంప్ కి. అది 2.5 lakh గా మారింది. 2.5 lakh 3 lakhs ఇన్కమ్ వచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ బూట్ క్యాంప్ పెట్టా, అది 4.5 lakh కి మారింది. ఈ రోజు 4.75 లక్ష. ఎప్పుడు ఆ విషయాన్ని కనుక తెలుసుకోండి. ఎవరు ఏ అప్లైన్ ని నేను అడగల, ఏ మెంటర్ ని నేను అడగల. నా టీం కి నేను ఇచ్చుకున్నా, వాళ్ళని చీఫ్ గెస్ట్ గా పిలిచా. ఎప్పుడూ అడగను వాళ్ళని. ఏ మీటింగ్స్ కైనా నేనే ముందుండి నేర్చుకుంటూ వెళ్తాను, నేనే పెట్టుకుంటాను. నా నైట్ జర్నీస్ ఇవన్నీ 12 o'clock కి 1 o'clock కి రైల్వే స్టేషన్ లో జర్నీస్. మా నాన్న అలా నన్ను అసలు పెంచలేదు. నాకే బాధ వేస్తుంది. సపోజ్ మనకి ఈ రాత్రిలో ఇలా ఉన్నప్పుడు ఏమన్నా అంటే ఎట్లా అబ్బా అని అనిపించేది. మిడ్ నైట్ ట్రావెలింగ్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు. కానీ నన్ను ఆ ట్రావెలింగ్ లో కూడా మా హస్బెండ్ ఒప్పుకున్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ నమ్మకాన్ని నేను ఇచ్చుకున్నా. సేమ్ అదే నమ్మకం మీరు ఇచ్చుకోండి, మీకు సపోర్ట్ దొరుకుతుంది. ఇవి నైట్ జర్నీస్. ఈ జర్నీస్ చేయడం నేను చేయగలిగానంటే ఇక్కడున్న జెంట్స్ ఎంతమంది చేయొచ్చు ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా డిసైడ్ అవ్వండి. డిసైడ్ అయ్యాను కాబట్టి ఇలాంటి ట్రావెలింగ్స్ ఎప్పుడు ఏది జరిగేది కాదు.
ఒక మొబైల్ పోవడం, ఏదైనా డబ్బులు పోగొట్టుకోవడం ఏది జరగల. మనం వెళ్ళే ఫోకస్ కరెక్ట్ గా ఉంటే ఏది జరగదు. భగవంతుడే ఉంటాడు. ఈ రోజు జర్నీస్ చూడండి ఈ విధంగా ఉన్నాయి. టూ వీలర్ నుంచి కార్కి వచ్చా, ట్రైన్ లో నుంచి ఫ్లైట్ లో ఈ రోజు నా జర్నీ జరుగుతూ ఉంది. నెక్స్ట్ ఆల్రెడీ ఇవన్నీ నేను చూపించినట్టువే. మనం దేని మీద సక్సెస్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరు మేడం వీళ్ళకి ప్లాన్ చెప్పండి, ఇంకా చెప్పండి, కొంచెం ఇంకా చెప్పండి, నేను చెప్పేశానని చెప్పి గుడ్డునేసి పగలగొడుతూ ఉంటాం. అలా పగలగొట్టద్దు. ఓన్లీ ఆ గుడ్డుని తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టండి. అది పగలాల. అప్పుడే ఇంకొక ప్రాణం. మనం వేసి పగలు కొడితే ఆమ్లెట్. ఎప్పుడు మనమే వేసి ఇప్పుడు ఈ జూమ్ని తీసుకెళ్లి మీరు ఎవరి దగ్గర చెప్పినా మీరు గుడ్డును పగలు కొట్టినట్టే. ఈ జూమ్ లోకి ఎవరంతా వచ్చారో ఖచ్చితంగా రియలైజ్ అయ్యి అవుట్ సైడ్ బయట వస్తారు. ఇంకొక ప్రాణంగా వచ్చి బిజినెస్ చేస్తారు. మీటింగ్స్ ట్రైనింగ్స్ లో కూర్చోబెట్టండి. మీరు తీసుకెళ్లి వీడియోస్ చూపించడం, మీరు తీసుకెళ్లి అక్కడ చెప్పడం కుదరదు. ఎప్పుడు మీటింగ్ ట్రైనింగ్స్ ఎక్కడైనా సరే మనం తీసుకెళ్లి కూర్చోబెడితే అవార్డ్ ఫంక్షన్ చూసి నేనే రియలైజ్ అయ్యాను కదా, ఆ విధంగానే ఎప్పుడైనా సరే మీటింగ్స్ ట్రైనింగ్స్ లో కూర్చోబెడితే వాళ్ళే రియలైజ్ అవుతారు. నెక్స్ట్ ఈ బిజినెస్ ని ఎంతమందిని జాయిన్ చేపించారు మేడం, మీరు 4,75,000 వచ్చింది అని అడుగుతారు. ఎంతో మందిని జాయిన్ చేపిస్తే ఈ బిజినెస్ లో 100లో 1000 సంపాదించుకోవచ్చు. జాయిన్లు చేపిస్తే ఈ బిజినెస్ లో ఏమీ రాదు. వాళ్ళని సక్సెస్ చేపించాలి. అదే ఇక్కడ మంత్ర. బిల్డ్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ లీడర్స్ అండ్ మేక్ దెమ్ సక్సెస్ఫుల్. కొంతమంది లీడర్స్ మన దగ్గరికి వస్తారు. వాళ్ళతో పాటు మనం ట్రావెల్ చేసి వాళ్ళని సక్సెస్ చేపిస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు, మనము సక్సెస్ అవుతాం. ఈ బిజినెస్ ఫుల్ అండ్ ఫుల్ మన థాట్ ప్రాసెస్. మన మైండే. మన మైండ్ ఏం చెప్తుంది, మన ఆలోచన ఏం చెప్తుంది, అదే యాక్షన్ లోకి వెళ్తాం. ఆ యాక్షన్ ఏమవుద్ది, ప్రతిరోజు హ్యాబిట్ గా మారుతుంది. ఆ హ్యాబిట్ ఏమవుద్ది, క్యారెక్టర్ అవుతుంది. ఆ క్యారెక్టరే మనం ఒక డెస్టినీ పోయి చేరుతాం. అప్పుడు ఆలోచన విధానాలు పూర్తిగా మారాలి. ఆలోచన విధానాలు మారాలి అంటే ఎవరైతే పాజిటివ్ ఆలోచనలో ఉంటారో వాళ్ళతోనే మనం ఉండాలి. బల్లి అతుక్కుంటది గోడకి, ఆ విధంగా ఉండాలి. ఏందమ్మా ఊరికనే ఇసుకిస్తావు అన్నా కూడా అయేం పట్టించుకునేదాన్ని కాదు. నేను మళ్ళా సార్కే వెళ్ళి అతుక్కునేదాన్ని. ఎందుకంటే ఆయన దగ్గర 25 లక్షలు ఉంది, ఆయనకే అతుక్కోవాలి. వాళ్ళు ఫోన్లు చేసి మనకి ఎవ్వరు అయ్యో మన డౌన్ లైనే అని వాళ్ళకి ఎంతో మంది ఉంటారు. మనమే వాళ్ళకి ఫోన్లు చేయాలా, మనమే వాళ్ళతో కంప్లీట్ గా ఉండాలి. ఈ 3 గోల్డెన్ రూల్స్ ఎప్పుడు మర్చిపోవద్దు. ఎప్పుడు ప్రోడక్ట్ షేర్ చేయాలా, ఆపర్చునిటీ ఎప్పుడు షేర్ చేయాలా, ఈవెంట్ సెల్ ద ఈవెంట్ అనేది ఎప్పుడు మనం షేర్ చేయాలా. నా కింద అచీవ్ అయిన వాళ్ళు టూ వీలర్స్ లో నుంచి కారులోకి వెళ్ళి వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు. వీళ్ళందరూ నా లైఫ్ లైన్స్. ఈరోజు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, నేను సక్సెస్ అవుతున్నా. ఇంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన మన గ్రేట్ ఎండి గౌతమ్ బాలి సార్కి, ప్లస్ దీపక్ సార్, కన్వర్ సార్, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇంత దూరం నన్ను నడిపించిన గ్రేట్ మెంటర్ ఆర్ఎస్ రాజన్ సార్కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే సార్ ఒక నాలెడ్జ్ లేకుండా నేను ఈ బిజినెస్ లో ఏమాత్రం ముందుకెళ్ళును ఒక హౌస్ వైఫ్ గా. నెక్స్ట్ మా ఇంట్లో సపోర్ట్ చేసిన నా పిల్లలు చాలా రోజులుగా ఏది ఉన్నా ఏది లేకపోయినా మా జాయింట్ ఫ్యామిలీయే. పైన పైన వాళ్ళు ఉండేవాళ్ళు, కింద మేము ఉండేవాళ్ళం. ఎప్పుడు కూర చేయలేదు అమ్మ అని చెప్పి వాళ్ళ దగ్గర చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు మీ అమ్మ రాలేదారా ఇంకా ఏం తింటారా అంటే మా అమ్మ అన్ని చేసేసి వెళ్ళిందని చాలా రోజులు పెరుగు మాత్రమే వేసుకొని తిన్న రోజులు ఉన్నాయి. సండేస్ లో కూడా నేను నాన్ వెజ్ చేయకపోయినా మా అమ్మ ఎప్పుడుంటే మాకు అప్పుడే సండే. సండేస్ లో మేము ఏం తిన్నా ఏం తినకపోయినా ఏం కాదని చెప్పి ఎవరిని ఎవరిని హట్ చేయకుండా వాళ్ళ ఇంట్లో నాకు చేసిన సాక్రిఫైస్ నా పిల్లలకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మా అమ్మ గెలుస్తుంది మన ఫ్యామిలీ కోసమే అన్న విషయం వాళ్ళకి చెప్పాలి మనం. అవి కూడా మీటింగ్స్ ట్రైనింగ్స్ తీసుకెళ్లే వాళ్ళకి చూపించా. నోటితో చెప్తే ఎవరికీ అర్థం కాదు. అలా మా హస్బెండ్ కి నేను థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ మా అమ్మ, మా నాన్న, నెక్స్ట్ ఇక్కడున్న నా టీమ్ లీడర్స్ వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈ రోజు ఇక్కడ ఈ జూమ్ సెక్షన్ ఇచ్చిన సార్ వాళ్ళకి, ఇక్కడ మీరు ఇంత ఇంత ఓపికతో ఉంటున్న మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సెక్షన్ తో ఇక్కడతో నేను ఎండ్ చేయాలనుకుంటున్నా. విష్ యూ ఆల్ ద బెస్ట్ లీడర్స్. మంచి సక్సెస్ తో మిమ్మల్ని చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సో సూపర్ మేడం, చాలా మంచి సెషన్ ఇచ్చారు. 40 minutes ఉంటారేమో మాతో అనుకున్నాము, 1 hour ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా గ్రాటిట్యూడ్ అండి. సో సక్సెస్ వచ్చింది అంటే లీడర్స్ చూడండి చాలా సాక్రిఫైస్ ఉన్నాయి. మేడం 4 lakhs ప్లస్ ఉన్నారు. మనకు చాలా హ్యాపీ చూడటానికి. ఆవిడ వాయిస్ వినాలంటే మనకు కూడా గట్స్ ఉండాలి, ఈ బిజినెస్ చేయాలి అంటే అనుకున్నాం. కానీ మేడం జర్నీ చూసారా లీడర్స్, ఎంత బాగా జరిగింది. ఒక హౌస్ వైఫ్ నుంచి 5 lakhs ప్లస్ లోకి వెళ్ళిపోయారు. నెక్స్ట్ విఎంసీఎం ప్లాన్ చేస్తున్నామంటే సో మనం అదే చెప్తూ ఉంటాము, ఒక రాష్ట్రానికి ఒక సీఎం, ఒక దేశానికి ఒక ప్రధాని ఉంటారు, కానీ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గెలవచ్చు అని చెప్పేసి మేడం యొక్క స్టోరీలో మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు.
మేడం మీ యొక్క డ్రీమ్స్ ఏదైతే ఉందో నెక్స్ట్ విఎంసీ మాది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవ్వాలని మా అందరి తరపున మీ ఫ్యామిలీ అందరికి కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం. వన్స్ అగైన్ హార్ట్ఫుల్ గా గ్రాట్యుడ్ చెప్తున్నాం విత్ మై టీమ్, నా టీమ్ తో సహా. కంగ్రాచులేషన్స్ మేడం, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ ఈ యూ సార్, రోజు థ్యాంక్ యూ. ఎంత బిజీలో ఉన్నా కూడా మాకు ఫోన్ చేసిన వెంబటే మాకు ఈ జూమ్ సెషన్ ఇచ్చి మా టీం మెంబర్స్ అందరినీ కూడా అలర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ మేడం. గ్రాట్యూడ్ చెప్తున్నాను మేడం మీకు అండ్ సార్ కి అండ్ మీ టీం మెంబర్స్ అండ్ మీ యొక్క పిల్లల ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ మేడం. మేడం టైం ఉందా? ఫీడ్బ్యాక్ తీసుకుందాము. ఒకటి తీసుకోండి మేడం. ఓకే లీడర్స్, ఓకే మేడం స్టోరీ విన్నాము, ఎలా సక్సెస్ అవ్వాలో నేర్పించారు. సో తన వాల్యుబుల్ టైం అయితే మనకి ఇచ్చారు. మేడం చూస్తే ఆవిడ ముందు ఉన్నారు అంటే మనకి ఎంపవర్మెంట్ అయితే కనిపిస్తూ ఉంటది. చాలా మీటింగ్స్ లో మేము ఇన్స్పైర్ అయ్యాము. సో బూట్ క్యాంప్ కూడా నేను మేడంని ఇన్వైట్ చేశాను. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా వస్తానని నాకు మాట ఇచ్చారు. సో మీరందరూ కూడా రెడీ అవ్వండి మేడం. మేము కూడా డిసెంబర్ లో బూట్ క్యాంప్ చేశాను, నెక్స్ట్ బూట్ క్యాంప్ ప్లాన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆ రోజు కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. ఒక 1 hour మా కోసం మీరు లైవ్ కనిపిస్తే ఇంకా హ్యాపీ మా టీం అంతా కూడా. సో మీ వాయిస్ వినపడాలి, ఎందుకు అంటే ఆ గాంభీర్యము, ఆ ఎంపవర్మెంట్ అయితే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా బాగా కనిపిస్తుంది మీ దగ్గర. సో ఖమ్మంలో కూడా మా టీం అంతా కూడా మిమ్మల్ని చూశారు, మళ్ళీ ఒకసారి మిమ్మల్ని ఇన్వైట్ చేయమని చెప్పారు కాబట్టి మళ్ళీ నా తరపున రిక్వెస్ట్ చేస్తున్నా. సో లీడర్స్ మీరందరూ ఏదైనా మాట్లాడాలి, మేడం దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, మీ సజెషన్, మీకు మేడం నుంచి సజెషన్ కావాలంటే హ్యాండ్ రైజ్ చేయండి. సో అన్మ్యూట్ చేద్దాము. ఓకే సురేష్ లోహిత